ఎక్సలెంట్, వండర్ఫుల్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత వైరాగ్య సాధనకు ఎంతగానో తోడ్పడుతుంది. వైరాగ్యం అంటే ఏంటి? అందరినీ వదిలేసి వెళ్ళిపోయేదా? కాదు. నేను అనేటటువంటి భావనను వదిలేయడమే వైరాగ్యం. ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదగాలంటే వైరాగ్యం తప్పనిసరి. వైరాగ్యం లేనిదే ఎదగడం జీవితంలో చాలా కష్టం. అది కాక ఒక పనిని శ్రద్ధగా చేయడం కూడా కష్టమే. ఎందుకంటే మనం ఉన్నంత వరకు కూడా వీరితో పోటీ పడుతూ, వారితో పోటీ పడుతూ, వీళ్ళకంటే గొప్పగా చూపించాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తూ 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 మనము ఎదగడానికి ఇష్టపడం. వైరాగ్య భావన అనేది మనకిప్పటికీ కూడా రాదు. వైరాగ్య భావన ఎందుకు రావాలి? మళ్ళొకసారి, వైరాగ్య భావన వచ్చినప్పుడు పనిని ఇంకా కాస్త ఎఫిషియెంట్ గా చేస్తాం. ఎందుకంటే ఏమవుతుంది, ఇది నాదే అనుకున్నప్పుడు మనం భయపడతాం. డాక్టర్ ఉదాహరణ తెలుసుకున్నాం. డాక్టర్ తన కూతురు అన్నప్పుడు ఆయన భయపడుతూ ఉంటాడు, చేయడానికి ఇష్టపడాడు. కానీ బయట వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసేయగలడు. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది, నేను అనుకునేసరికి పని లోపల కూడా ఇబ్బంది వస్తుంది. అదే విధంగా ఒక ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నారు మీరంతా. ప్రమోషన్ కోసం అని చెప్పేసి బాగా కష్టపడి పని చేస్తారు, ఇంకా ఈ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు, టెన్షన్ పడతారు, చెయ్యాల్సిన పని కూడా పూర్తిగా చేయరు. ఎగ్జామ్స్, చాలా మంది ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, తెలిసిన 100% ఎగ్జామ్ లో రాయడమే చాలా కష్టం. తెలిసిన దాంట్లో కూడా ఏ కొద్ది శాతం మాత్రమో మనము పరీక్షలలో రాయడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందువల్ల జరుగుతుంది అది? టెన్షన్ ఎందుకు వస్తుంది? మళ్ళీ ప్రశ్న. ఇది నాది, దీనికి నాతో సంబంధం ఉంది, ఇది నేను బాగా చేస్తే నాకు ఉద్యోగం మంచిది వస్తుంది, ఇది నాకు బాగా చేసినట్లయితే అందరికంటే ఎక్కువ మార్కులు వస్తే నాకు సమాజంలో పేరు వస్తుంది, సమాజంలో గుర్తింపు వస్తుంది, వీళ్ళందరి దగ్గర నా పరువు పోకుండా ఉంటుంది, ఇందులో తక్కువ మార్కులు వస్తే వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అన్ని చేసి ఎగ్జామ్కి వెళ్ళే రోజు జ్వరం వచ్చి ఎగ్జామే రాయరాగా. సో ఇలాగే కాదు, మా చుట్టాలలో ఒక అమ్మాయి అలాగే ఎంసెట్ రాయమంటే రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే, ఎగ్జామ్ లో కనుక నాకు మంచి ర్యాంక్ రాకపోతే పురుష్ అందరూ కూడా, పురుష్ గ్యాంగ్ ఉంటారు కదా, మా గ్యాంగ్ ఉండేది, పెద్ద గ్యాంగ్ ఉండేది, మనమే పురుష్ లీడర్ అనమాట. ఆ గ్యాంగ్ అంతా నవ్వుతారు అని చెప్పేసి అమ్మాయి మొత్తం మీద రాయలేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే, టెన్షన్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనకు పని చేయకుండా, మనని ముందుకు తీసుకెళ్లకుండా ఈ టెన్షన్ అనేటటువంటిది అక్కడే అనగదొక్కేస్తుంది. వైరాగ్యం వచ్చిన మరుక్షణము నాకు సంబంధం లేదు, ఇది అన్ని మనం నిశ్చయించుకుని వచ్చామా ఈ ప్రపంచంలో? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో మనం పుట్టేసరికే మన బంధువులు ఉన్నారు, మన చుట్టాలు, మన స్నేహితులు, వీళ్ళందరూ రాసి పెట్టేసి ఉన్నారు. మనకు అవార్డ్స్ వచ్చే ఉన్నాయి, ఎవడు అవార్డు ఇచ్చేవాడు రెడీగా ఉన్నాడు, మన చేతుల నుంచి అవార్డు తీసుకునేవాడు రెడీగా ఉన్నాడు. మనకు వచ్చే అవార్డ్స్ అవన్నీ రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ రెడీ అయిపోయాయి. ఆ అవార్డు మనకి ఇవ్వడానికి జనాలందరూ రెడీగా ఉన్నారు, మన పేరు మీద సర్టిఫికెట్లు అన్ని ప్రింట్ అయిపోయి ఉన్నాయి, మనం వచ్చే ముందే జరిగాయి. లేదండి నేను కష్టపడితే వచ్చిందా? సరే అయితే బాగా కష్టపడ్డావు కదా, మరి ఎందుకు బీపీ వచ్చింది? షుగర్ ఎందుకు వచ్చింది? బీపీలు షుగర్లు ఎందుకు వచ్చాయి? కోరుకున్నావు అని వచ్చిందా? దేవుడా నా హార్ట్ పగిలిపోని, నా హార్ట్ బ్రేక్ అయిపోని, నేను వణికిపోని, హార్ట్ ఇలా కొట్టేసుకొని, నాకు స్పృహ తప్పేలాగా హార్ట్ కొట్టుకొని నీ టెంపుల్కి వస్తానని ఎంతమంది కోరుకున్నారు? దాదాపుగా అందరూ కోరుకునే ఉంటారు కదా. ఎస్ ఎవరో ఎస్ చెప్పారు, ఎవరో అల్లరి పిల్లలు ఎస్ చెప్పారు. సో నాకు అలాగే పెద్ద బీపీ రాలి సార్, నా గుండె పేలిపోయి సార్, నేను కొండకు వస్తాను దేవుడా, గుండు కొట్టించుకుంటారా? ఎంతమంది కోరుకున్నారు? చాలా మంది కోరుకున్నారు కదా. సో అయినా కూడా అవి సిద్ధమవుతున్నాయి, మనకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా అవన్నీ సిద్ధమవుతున్నాయి. కాబట్టి మనం ఇక్కడకు వచ్చేసరికే ఫలితాలు, ఆ ఫలితాలను మనకు అందించాల్సినటువంటి వాళ్ళు, ఆ ఫలితానికి కావలసినటువంటి కర్మలు, కర్తలు, ఉపకరణాలు
ఇన్స్ట్రుమెంట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. మనం వచ్చే లోపలే ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. మనం వచ్చి వీటన్నిటిని సంపాదించడం లేదు. ఇవన్నీ ఆల్రెడీ దేవుడు రాసేసి పంపించేసేసాడు. కాబట్టి కర్మలు చేయడం అనేటటువంటిది ఒక బాధ్యతగా చెయ్యాలి. నేను చెయ్యాలి కాబట్టి చెయ్యాలి. శ్రీకృష్ణ భగవానుడు 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు? వీళ్ళందరినీ నేను చంపేశాను. నాచే చంపబడినటువంటి వీరందరిపైన నువ్వు కేవలము బాణం వేయడం నీ బాధ్యత అంతే. సో కాబట్టి అంతా కూడా జరిగిపోతుంది. 4 డైమెన్షన్స్ లో ఉన్నవాళ్ళు, 4th డైమెన్షన్స్ లో ఉన్నవాడు వాడు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ని ఇలా చూడగలడు క్లియర్ గా. ఇలా చూడగలడు అంతే. సో భగవంతుడు అలాగా చూసి చెప్తున్నాడు. నాకు అన్ని తెలుసు. ఏం జరిగిందో, ఏం జరగబోతుందో, ఏం జరగాల్సినటువంటిది ఉందో, జరుగుతున్నది ఏంటో అన్ని తెలుసు నాకు. సో కానీ మనం ఏమిటంటే ఏదో మనం సాధిస్తున్నాము అనేటటువంటి నేను అనే అహంకారంతో వీటన్నిటిని కూడా పోగొట్టుకుంటున్నాం. మొదటిది ఆ భావాన్ని పోగొట్టడానికి కావలసినటువంటిది వైరాగ్యం. వైరాగ్యం ఎందుకు కావాలి? ఏది ఎలా జరిగితే అలా జరగని అనుకుని వెళ్ళి ఎగ్జామ్ ని కుమ్మేయచ్చు. ఎగ్జామ్ ని అద్భుతంగా చేసేటటువంటి అవకాశం ఉంది. ఏం జరిగితే అది జరిగింది అని చెప్పేసి యుద్ధంలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా పోరాడేసేయచ్చు. ఇంకా ఏ విధమైనటువంటి బంధాలు లేవు, ఏం లేదు, తిరగబడి కొట్టడమే అందరినీ. చేయొచ్చు, చాలా అద్భుతంగా చేయొచ్చు. పరీక్ష హాల్ లోపలికి వెళ్తాం, తెలిసింది తెలిసినట్టుగా రాస్తాం, టెన్షన్ లేదు, ఎంత ఉందో అంత తెలుసుకుంటాం. చాలా మంది వైరాగ్యం అనగానే ముందు భయపడిపోతారు. నాకు వైరాగ్యం వద్దండి, నా పిల్లలకు బాగుండాలి, నా హస్బెండ్ కు బాగుండాలి, నా హస్బెండ్ కు 100 ప్రమోషన్స్ రావాలి, ఆయన మంచి ఉన్నత స్థానంకి వెళ్ళాలి, అన్ని వెళ్ళినా నా చెప్పు చేతల్లో ఉండాలి, నేను ఆయన జుట్టు పీకాలి. ఈ జుట్టు పీకడం ఏమలవాటో నాకు అర్థం కాదు. చూడండి ఎంత జుట్టు పోయిందో. అసలు ఎలా ఉండేది జుట్టు తెలుసా నాది? చాలా అద్భుతంగా ఉండేది. ఒకప్పుడు ఆడవాళ్ళే నన్ను చూసి అసూయపడేవాళ్ళు. ఇంత జుట్టు ఉంది కదా అని. మీరు నమ్మరు కానీ నా పాత ఫోటోలు చూపెడతా. ఇప్పుడు ఎంత జుట్టు పోయింది చూడండి. సో ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఎంతో కోరికలు 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 కోరుకుంటూ ఉంటే అవి తీరవు. ఎవడో చెప్తాడు ఇది కోరిక కోరుకో, అది కోరిక కోరుకో. కర్మ చెయ్యడం నీ బాధ్యత అని ఎవడు చెప్పడు. ఒకవేళ చెప్పినా అదేదో 100 మాటల్లో ఒక మాటగా చెప్తాడు కానీ అదే ముఖ్యమైన మాట అని చెప్పి చెప్పడు. చెప్పకపోవడం వల్ల ఏమైతుందంటే మనకు తప్పుదారి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వైరాగ్యం అనేటటువంటిది జీవితంలో సాధించలేము. ఎంతసేపు కోరికలకే మనం పరిమితం అయిపోతాం. మొన్న కొన్ని ఆలయాలకు వెళ్ళాం మనం అందరం యాత్రా టీంలో. వెళ్తే ఆ ఆలయాలలో ఏముంది? కోరికలు తీరడానికి 5 వారాలు రావాలి, 6 వారాలు రావాలి, ఇలా అని చెప్పేసి ఆలయానికి డబ్బు వస్తుంది. ఆలయానికి డబ్బు వస్తుంది, నీకు డబ్బు పోతుంది. కోరిక తీరితే తీరుతుంది, లేకపోతే లేదు. 5 వారాల్లో తీరేది ఉంటే తీరుతుంది, తీరకపోతే వెళ్ళి ఆ ఆలయం ఈడీని ఏమంటారు ఆయన వెళ్ళి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళని పట్టుకొని కొడతారా ఎవరైనా? ఎంతమంది కొట్టారండి నా కోరిక తీరలేదని? గ్రూప్ లో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? నాలాంటి వాళ్ళు ఎవరైనా ఆలయంలో కోరిక తీరలేదు, నేను బోల్డ్ అంత డబ్బు పోగొట్టుకున్నాను అని చెప్పి ఎవరైనా ఎంతమంది వెళ్ళారండి? కోరిక కోరుకున్నారు కానీ కోరిక తీరలేదు. ఎందుకని సార్ ఇదివరకు ఇలా రాసేవాళ్ళు కాదు సార్ బ్యానర్లు. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు అన్ని గుళ్ళల్లో కూడా సార్ 3 వారాలు, 5 వారాలు, 7 వారాలు ఇదివరకు ఇలా ఉండేది కదా సార్. మరి వ్యాపారం లాగా రాస్తున్నాడు అక్కడ. వ్యాపారం అయిపోయింది. బాధ అనిపించింది సార్. అవును సార్, చాలా బాధ అనిపించింది. అంతేకాదు దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రవచనకర్తలు తెలిసిన వాళ్ళు కూడా అవే చెప్తున్నారు కదా. దానివల్ల ఏమైందంటే నిజమైనటువంటి వైరాగ్యానికి మనం దూరం అవుతున్నాము. కాబట్టి ఆ వైరాగ్య సాధనకి మూలము భగవద్గీత. వైరాగ్య సాధననే భగవద్గీత ఇచ్చేది. ఒక్కసారి ఆలోచించండి. ఎదురుగా ఉన్నటువంటి బంధువులు, చిన్నప్పటి నుంచి ఆడుకున్న వాళ్ళు, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినటువంటి వాళ్ళు, చిన్నప్పటి నుంచి కలిసి భోజనం చేసినటువంటి వాళ్ళు, ఎంత కొట్టుకున్నా, ఎంత ద్వేషం ఎంత ఉన్నా అందరూ కూడా కలిసే ఉండేవారు. నిజం చెప్పాలంటే ధర్మరాజుకైతే ఎప్పుడూ ద్వేషం లేదు. చివరికి కూడా ధర్మరాజు అనుకునేవాడు మా పెదనాన్న మంచాడులే, ఆయన ఏదో రకంగా నాకు రాజ్యాన్ని ఇప్పిస్తాడు అని అనుకున్నాడు తప్పితే ఒక్కసారి కూడా ఆయన అపనమ్మకం లేదు ఆయనకి. తన ధర్మం మీదే నమ్మకం, అందరూ ధర్మంగా వెళ్తారు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అక్కడ బాధ్యత వచ్చేసరికి అర్జునుడు లాగా మోహానికి గురవ్వలేదు ధర్మరాజు కూడా. అంతేకాదు ఇప్పుడు ఈయనున్నాడు ఎవరు? దుర్యోధనుడు. దుర్యోధనుడు వెళ్ళి మడుగులో దక్కుంటాడు. దక్కగానే అంటాడు నీ పౌరుషం ఏమైంది? పౌరుషము అంటే సామర్థ్యము. పౌరుషం అంటే ఏంటి? సామర్థ్యం. పౌరుషం అంటే మన సినిమాల్లో చూపించే రాయలసీమ పౌరుషము, తెలంగాణ పౌరుషం అవి కావు. పౌరుషం అంటే సామర్థ్యం. దాని పౌరుషం ఏమైంది? బయటికి రా. లేదు, అన్ని వదిలేసా, నేను ఎవరి కోసమైతే ఈ రాజ్యం పోరాడినా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, తీసేసుకోండి రాజ్యం, మీరే అనుభవించండి, నాకేం సంబంధం లేదు.
దుర్యోధనుడు చెప్తున్నాడు అనమాట, నాకు వైరాగ్యం వచ్చేసింది, నేను ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటా. తర్వాత అంటాడు, మెడిటేషన్ తర్వాత చేసుకో, ముందు బయటకు వచ్చి పోరాడు, నీ శక్తి ఏమైంది, నువ్వు వీళ్ళతో పోరాడాలి, ఎవరితోనో ఒకళ్ళతోటి, మేము ముగ్గురం రాము. ధర్మరాజు అలా అనే వదిలేయచ్చు కదా, పాపం మెడిటేషన్ చేసుకుంటాట అని వదిలేశాడా? అవునండి చెప్పండి ఎవరైనా, మెడిటేషన్ చేసుకొని అని వదిలేశాడు, అంతేనా ధర్మరాజు? ధర్మరాజు పిలుస్తాడు, నీకు దమ్ముంటే బయటికి రా అని చెప్పి పిలుస్తాడు. ధర్మరాజు పిలుస్తాడు దుర్యోధనుని. కాబట్టి కార్యము ఎప్పుడైతే చేస్తామో అప్పుడు వైరాగ్యం తప్పనిసరి. ఆ వైరాగ్య సాధనకు ఉపయోగించేటటువంటిదే మనకు భగవద్గీత. వైరాగ్య సాధన రావాలి అంటే ఖచ్చితంగా భగవద్గీతనే మనకు ఉపయోగము, ఉపకరణం ఇదే. కాబట్టి ఆ వైరాగ్య సాధన సాధిస్తే తప్ప నీ కర్మని నువ్వు సరిగా చేయలేవు అన్నటువంటి విషయాన్ని చెబుతున్నాడు భగవంతుడు. గత కొన్ని వారాలుగా మనము 3 రకాల విషయాలని తెలుసుకుంటున్నాము. ఆ 3 రకాల విషయాల లోపల అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటయ్యా అంటే కర్త. అంతకంటే ముందు మనకు జ్ఞానం వచ్చింది. ఎవరికైనా జ్ఞానం జ్ఞాపకం ఉందా అండి? హలో, మర్చిపోయారు. జ్ఞానం జ్ఞాపకం ఉందా? 3 రకాల జ్ఞానము, సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము. తర్వాత ఇప్పుడు కర్మ గురించి చెప్తున్నాడు. ఆయన 3 గురించి చెప్తానన్నాడు, 3 విషయాల గురించి నేను ముందు చెప్తాను అన్నాడు. ఏం చెప్పాడు? కర్మని చేయడము, కర్మతోనే ఎందుకు, ఈ కర్మ చేస్తే కదా వచ్చిన గొడవలన్నీ. కర్మ చేస్తే ఫలితం వస్తుంది, ఫలితం వస్తే మళ్ళీ దాన్ని అనుభవించడానికి ఇంకో జన్మెత్తాలి. కర్మ చేయకపోతే అయిపోతుంది కదా, సింపుల్. కర్మ చేయకపోతే అయిపోతుంది కదా, అది కర్మ సన్యాసం, పూర్తిగా వదిలేయడం కర్మని. కర్మ త్యాగము, కర్మ చేసి దాని ఫలితాలను దేవుడికి వదిలేయడము, అసలు వదిలేయడం, పట్టించుకోకుండా ఉండడం. దేవుడు రెండో పద్ధతి కరెక్ట్ అంటాడు. ఎందుకంటే పుట్టినటువంటి ఎవ్వడు కూడా పని చేయకుండా అలా ఉండలేడు. సార్ ఉంటారు సార్, మాకు తెలుసు, మా ఇంట్లో మా హస్బెండ్ అలా సోఫాలో పడుకుంటాడు, పడుకొని టీవీ చూస్తాడు సార్, ఏ పని చేయడు. సరే, అది కంప్లైంట్స్ వదిలేయండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ బద్ధకం గురించి కాదు మనం అనేది. కర్మ అంటే ఆ టీవీ చూడటం కూడా పనే. సో కాబట్టి పని చేయకుండా ఎవరు ఉండలేరు, పని చేయకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే పని చెయ్యి, ఫలితాన్ని దేవుడికి వదిలేయి. నేను అసలు పని చెయ్యను, పని వల్ల పాపం వస్తుంది, పుణ్యం వస్తుంది, అవి అనుభవించడానికి ఇంకొక జన్మ రావాలి, నాకు అంత ఓపిక లేదు, ఇంకో జన్మకు ఓపిక లేదు, కాబట్టి అసలు పని చేయను మానేస్తా. అది చెయ్యొచ్చు, అది పాసిబుల్. కొంతమందికి మాత్రం అది సాధ్యము. వాళ్ళు సన్యాసులు, అన్ని కూడా వాళ్ళు వదలగలుగుతారు పూర్వజన్మ సుకృతం వల్ల. వారి జన్మలో ఏమీ చేయకుండా కేవలము దేహాన్ని పోషించుకోవడం కోసం అని చెప్పేసి ఎవరైనా పెడితే తింటారు, లేకపోతే అక్కడ కూర్చుంటారు ధ్యానం చేసుకుంటూ, అందులోపల వాళ్ళు ఉండిపోతారు, ఆ స్థితి లోపల వారు ఉండిపోతారు. కానీ అందరికీ అది సాధ్యమయ్యేటటువంటిది కాదు. ప్రతి ఒక్కడు కూడా పుట్టిన తర్వాత ఏదో ఒక పని చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. పని చేసిన తర్వాత ఆ పని యొక్క ఫలితాన్ని అప్పుడు నువ్వు భగవంతుడికో దేనికో మొత్తం మీద వదిలేసి, పని నేను చేశాను అనేటటువంటి భావన వదిలేయి అని చెప్పేసి చెప్తున్నాడు. గత వారం మనం తెలుసుకున్నాం, గత వారం కాదు ముందు వారాలలో, సాత్విక జ్ఞానం అంటే అందరిలో ఉన్నటువంటిది ఒకటే చైతన్యము. నాలో నీలో, నీలో నాలో, అందరిలో ముక్కలు ముక్కలుగా ఉండదు. దేహం అనేది పడిపోతుంది, కానీ ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో అది ఒకటే, అంటే సాత్విక జ్ఞానం. అలా కాకుండా శ్రీనివాస్ దేహము, శ్రీనివాస్కి ఒక ఆత్మ, వీడు ఇంకోడు ఉన్నాడు, వాడు దేహము, వాడి ఆత్మ, వెంకటేశ్వరరావు గారి యొక్క దేహము, వెంకటేశ్వరరావు గారి యొక్క ఆత్మ, వేణుగోపాల్ గారు ఉన్నారు, వేణుగోపాల్ గారి యొక్క ఆత్మ. ఇలాగా ఉండేది రాజసిక జ్ఞానము. ఇక మూడవది తామస జ్ఞానం. తామస జ్ఞానం అంటే ఆత్మ లేదు, ఏం లేదు, దేహమే ఆత్మ, ఆత్మే దేహం. దేహం పోయిందంటే ఆత్మ పోయింది, ఆత్మ పోయిందంటే దేహం, రెండు ఒకటే. ఆత్మ దేహము ఒకదాంతో ఒకటి వాడుకోవచ్చు, ఇంటర్చేంజబుల్. దీని బదులు అది వాడుకోవచ్చు అనేది తామసము. దాన్ని తామస జ్ఞానము అని కూడా అనలేదు భగవంతుడు, తామసము అని చెప్పేశాడు. ఈ విధంగా జ్ఞానము అనే దాని గురించి ముందు చెప్పేశాడు. జ్ఞానము, కర్త, కర్మ, మూడింటి గురించి చెప్తాను అని చెప్పి అన్నాడు. ఇంకా మిగతావి కూడా చాలా చెప్తాడు, ముఖ్యమైన 3. జ్ఞానం చెప్పించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే కర్మ గురించి చెప్తున్నాడు. బాబు నేను చెప్తున్నాను విను. ఏవైనా సరే, ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ఫలాసక్తి లేకుండా, ఫలితం పైన ఆసక్తి లేకుండా, ఏ ఫలితం వచ్చినా సరే, ఎందుకంటే ఫలితాన్ని నువ్వు నిర్దేశించలేవు, సంగత్వము లేకుండా అంటే అటాచ్మెంట్ లేకుండా, సంగత్వం. ఎవరు దయచేసి మెసేజ్లు పెట్టకండి గ్రూప్ లోపల, పెడితే నా ఫోకస్ అని వెళ్ళిపోతుంది. ఎవరు మన టెలిగ్రామ్ గ్రూప్లలో ఏ గ్రూప్ లో కూడా మెసేజ్లు పెట్టకండి. నెక్స్ట్ 3వది ఏంటంటే రాగద్వేషం లేకుండా, ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. రాగము, మంచి జరిగితే రాగము, చెడు జరిగితే ద్వేషము, ఇటువంటివి ఏవి లేకుండా ఆచరింపబడేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అర్జున, దాన్ని ఖచ్చితంగా సాత్విక కర్మ అంటారు. ఈ సాత్విక కర్మ లోపల వాడు ఫలితం లేకపోతే పని ఎందుకు చేస్తాడు? ఇప్పుడు మీరు ఒక పని చేయాలంటే ఫలితం, వంట చేయాలి ఫర్ ఎగ్జాంపుల్, వంట చేయాలి అంటే వంట బాగా కుదురుతుందని చేస్తారు కదా మీరు. అసలు కోరిక లేకుండా ఎట్లా పని చేస్తారు? కానీ దీనికి ఏం జవాబు చెప్తాడంటే
తెలివైనటువంటి వారు సాత్వికులు ఏం చేస్తారంటే, ఇది నేను చేయవలసిన కర్మ, ఇంట్లోపల నాకు ఇష్టమున్నా లేకున్నా వంట చేయాలి, నాకు ఇష్టమున్నా లేకున్నా నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఎందుకంటే నా పిల్లం బిడ్డల్ని పోషించాలి, కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇది నాకు నిర్దేశించినటువంటి కర్మ, అంటే సంథింగ్ దట్ ఐఎమ్ సపోజ్ టు డూ. అవి లేకపోతే నేను గృహస్థుని గాను, కాబట్టి నాకు విధించినటువంటి కర్మను నేను చేసి తీరవలసిందే. నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని నియత కర్మలు అంటారు. ఈ నియత కర్మలు నేను చేసి తీరవలసిందే అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటాడు. ఏవేమైతే ఇది నేను పొందాలి, ఇది పొందకూడదు అని చెప్పేసి భావిస్తూ చేసేవి కాదు. అది ఇష్టం లేకపోయినా సరే కొన్ని పనులు చేస్తాం మనం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్ లోపల తెలిసి వాళ్ళ బాస్ మనం సబ్జెక్ట్ గా తీర్తాలని, కానీ ఆఫీస్కి వెళ్తాం ఎందుకని? ఇక్కడ మనం పిల్లం బిడ్డల్ని పోషించాలి. కాబట్టి తప్పక చేయవలసినదే. నిత్య నైమిత్తిక కర్మలు తప్పక చేయవలసిందే. కానీ మనం ఏమనుకుంటాం, అసలు పని మీద ఆసక్తి, అవును ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి అంటే ఏంటి? నేను ఇది పొందాలి, ఇది పొందకూడదు. అంటే ఉపాదేయము హేయము అని రెండు ఉన్నాయి. ఉపాదేయము అంటే పొందదగేది, హేయము అంటే పొందదగనిది. ఈ రెండింటిపైన ఆలోచించకూడదు. ఈ రెండింటిపైన ఆలోచిస్తే వాటిపైన మనకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అది కనుక తీరకపోతే కోపము, తీరిందంటే రాగము. కాబట్టి అలా ఉండకూడదు. నిత్య కర్మ నైమిత్తిక కర్మాలు అనేటటువంటివి ప్రతి ఒక్కరూ చేయవలసిందే. నీ బాధ్యత. అర్జునుడు ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తే శ్రీకృష్ణుడు ఎస్కేప్ అవనిచ్చాడా? ఎట్లా చేస్తావు నువ్వు మనస్ఫూర్తిగా ఒక బాణం వేయి అంతే, నువ్వు ఇంకా వేరేది పట్టించుకోకు, అన్ని చూసుకో. సంఘరహితమైనటువంటిది, అటాచ్మెంట్ లేకుండా చెయ్యి. వర్క్ ఇన్సెసెంట్లీ బట్ నాట్ బి అటాచ్డ్ టు. దానికి అటాచ్మెంట్ వెళ్ళిపోకు, పనికి అటాచ్మెంట్ వెళ్ళకు, చేయవలసినటువంటిది చెయ్యి. ఆసక్తి లేకుండా చెయ్యవయ్యా. సంఘరహితంగా చెయ్యి, దేనికి అటాచ్ అవ్వకు. ఎందుకంటే నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు నువ్వు చెయ్యాల్సినవి. ఇప్పుడు పొద్దున్న చాలా మంది బ్రష్ చేసుకుంటారండి. ఇలా కొంతమంది అయినా బ్రష్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? హలో ఎవరు లేరా? బ్రష్ వెరీ గుడ్. ఇంకా కొద్దిగా ఒక ఇద్దరు ముగ్గురు చేసుకుంటారు. సరే పోనీ ఇద్దరు ముగ్గురు బ్రష్ చేస్తామండి. వెరీ గుడ్. ఇప్పుడు దాంతో ఏం వాళ్ళకే కొంప కూడా కాబట్టి ఇవన్నీ నిత్య కర్మలు. ఎవరికో మనం ఫేవర్ చేస్తున్నామని చేస్తామా? 4:30కి. వండర్ఫుల్ అమేజింగ్. సో ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవి ఎవరికో లాభం అవుతుందని చేస్తున్నామా మనం? అంతే, అలా డ్యూటీ లాగా చేస్తున్నాం. స్నానం ఇష్టం ఉండదు. ఇప్పుడు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ కి స్నానం ఇష్టం ఉండదు, కానీ చేసేస్తారు. సమ్మర్ లో అంటే సరే తప్పదు, అప్పుడు ఎవరు అడగకుండానే చేస్తారు. అప్పుడు మనకి శరీరానికి మంచి జరగాలి అని చెప్పి చేస్తారు. కానీ మామూలు రోజుల్లో స్నానం ఎట్లా చేస్తారు? చలికాలంలో కూడా స్నానం చేస్తారు తెలుసా చాలా మంది. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, చలికాలంలో ఎట్లా స్నానం చేస్తారు. నేనైతే 1 వీక్ ఒకసారి, జుమ్మా. సో అట్లాగా మనకు వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది చలికాలంలో. కానీ మరి చలికాలంలో కూడా రోజు స్నానం చేసే వాళ్ళు ఉన్నారు కదా? ఎస్ సార్ నో ఉంటారా? కొద్ది మంది అయినా ఉన్నారా చలికాలంలో? రెండు పూట్ల శీతాకాలం కూడా ఏ కాలమైనా మా ఆయన గారు 4 సార్లు చేస్తారండి రోజుకి. వండర్ఫుల్. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతోంది అంటే నిత్య కర్మలు కొన్ని చేస్తాము, అవి ఏదో మనకు లాభం వస్తుందనో దాని గురించో మనం ఆలోచించము. అది చేసి తీరాలి, ఇది నేను తప్పదు అని చెప్పేసి చేస్తాం. అంటే కర్తృత్వ అభిమానం ఏదైతే ఉంటుందో అది పోతుంది. నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది, ప్రపంచం నా వల్ల నిలబడి, ఇవన్నీ పోతాయి. నాకు కావాలి, నేను చెయ్యాలి, ఈ అహంభావన పోతుంది. ఫలం ఆపేక్ష లేకుండా, ఆపేక్ష అంటే కోరిక, ఫలాపేక్ష లేకుండా కర్తృత్వ అభిమానాన్ని వదిలేసేసి నిత్య నైమిత్తిక కర్మలు చేసేటటువంటిది సాత్విక కర్మ. ఏవి లాభం కోసం ఆలోచించట్లే మనం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఒక పని మీద ఆసక్తి దోషం కాదు. ఇది మనము గత వారం, అంతకు ముందు వారం కూడా తెలుసుకున్నాం. ఒక పని పైన కోరిక తప్పులేదు, కానీ ఏ కోరిక ఉంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాధన చేయాలి, మోక్షం నేర్చుకోవాలి, వైరాగ్యం తెలుసుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటే అది తప్ప. ఆసక్తి తప్పు అని నేను చెప్పాను. అన్ని ఆసక్తులు తప్పేనా? ఎవరైనా జవాబు చెప్పండి. అన్ని ఆసక్తులు తప్పేనా? కాదు సార్, తప్పు కాదు సార్. కామ్యకర్మ అంటే మనకి కామ్యకర్మ భగవంతుని మీద ఆసక్తి అన్నది ఎప్పుడు తప్పు కాదు సార్. భగవంతుడికి సంబంధించిన సాధించాలనేది అనే దాని మీద అది కోరికతో చేసే కర్మ తప్పు సార్. అవును, కోరికనే కదా ఇది. జ్ఞానం సంపాదించుకోవాలి, మంచి పుస్తకం చదువుకోవాలి, మంచి జ్ఞానం సంపాదించుకోవాలి, తర్వాత వైరాగ్యం తెలుసుకోవాలి, శ్రీనివాస్ ప్రవచనాలు వినాలి. జ్ఞానానికి సంబంధించింది కోరిక. అది కోరిక ఉన్నా కూడా అలా అది తప్పుగా వస్తుంది.
ఆసక్తి ఉన్నా కూడా తప్పు కాదు. దీనికి నేను గత వారం ఒక పదం వాడాను, ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రపంచం పైన ఆసక్తి ఉంటే అది బంధహేతు అవుతుంది, పరమేశ్వరుడు పైన ఆసక్తి ఉంటే అది ముక్తి సాధకం అవుతుంది. చెప్పండి ఎవరైనా ఒకసారి. సౌజన్య. వైపు ఆసక్తి ఉంటే అది బంధ హేతు అవుతుంది, ఈశ్వరుడి వైపు ఆసక్తి ఉంటే అది బంధ ముక్తి సాధకం అవుతుంది. ముక్తి సాధకం అవుతుంది. ఇంకెవరైనా చెప్పండి, ఒక ఇద్దరు ముగ్గురు చెప్పండి. ప్రపంచంపై ఆసక్తి ఉంటే అది బంధహేతు అవుతుంది, భగవంతుడిపై ఆసక్తి ఉంటే అది ముక్తి సాధకం అవుతుంది. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పండి. పరమేశ్వరునిపై ఆసక్తి ఉంటే ముక్తి సాధనం అవుతుంది, ప్రపంచం పైన ఆసక్తి ఉంటే బంధహేతు అవుతుంది. అది సో కాబట్టి ఆసక్తి తప్పు కాదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళా మీరు నా పాయింట్, ని లాస్ట్ వీక్ చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తున్నాను, తప్పు అర్థం చేసుకోవద్దు. ఆసక్తిని మొత్తం వదిలేయమని అనడం కాదు ఇక్కడ. ఆసక్తిని దేనిపైన పెట్టాలి, ఆటోమేటిక్ గా జరిగే వాటిపైన పెట్టక్కర్లేదు. నేను ఇందాకనే మీ అందరికీ ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఏవేవైతే మనకు రావాలో అవన్నీ డిసైడ్ అయిపోయినాయి. కర్మలు, ఫలితాలు ఇవన్నీ కూడా డిసైడ్ అయిపోయినాయి. కొత్తగా మనకి ఏమీ లేవు, అన్ని డిసైడ్ అయిపోయాయి. మనకు అవార్డు రావాలి, మన 10th క్లాస్ కాకముందే మనకు ఆల్రెడీ సర్టిఫికేట్ ప్రింట్ అయిపోయి రెడీగా ఉంది, ఇవ్వడానికి ప్రిన్సిపాల్ రెడీగా ఉన్నాడు. కరోనా వచ్చేది రెడీగా ఉంది, ఆన్లైన్ లో సర్టిఫికేట్ ఇచ్చాడు మనకు. 10th క్లాస్ పాస్ అయ్యాడు శ్రీనివాస్ స్టూడెంట్స్, 10th క్లాస్ పాస్ అయ్యారు. ముందు ప్రిన్సిపాలే షాక్ అయిపోతున్నాడు, శ్రీనివాస్ స్టూడెంట్స్ 10th క్లాస్ కూడా పాస్ అయ్యారా? ఎంత ఆశ్చర్యపోయాడంటే ఆయన షాక్ అయిపోయాడు. 10th క్లాస్ వచ్చారా వీళ్ళు? చాలా మంది 4th క్లాస్ 3rd క్లాస్ కి పెళ్లిళ్ళు చేసేసుకున్నారు కదా. లేదు, కొంతమంది కష్టపడి 10th క్లాస్ కూడా చేశారు. ఓ వండర్ఫుల్, ఎక్సెప్షనల్, ఎక్సలెంట్ అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఆల్రెడీ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే మనము వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. జరగవలసినటువంటివన్నీ కూడా భగవంతుడు చెప్తున్నాడు, ఇవి జరిగి తీరుతాయి, ఇవన్నీ రెడీగా ఉన్నాయి. కాబట్టి ఏవైతే వ్యావహారిక కర్మలు ఉన్నాయో వ్యావహారిక కర్మల పైన ఆసక్తి తగ్గించుకో, పరమార్థికమైనటువంటి కర్మల పైన నీ ప్రేమను పెంచు. అప్పుడు ఏమైతుందంటే నీకు రాగ ద్వేషాలు తగ్గిపోతాయి. రాగము, ద్వేషము, ఇష్టము, అయిష్టము, ఈ రెండు ఏవైతే ఉంటాయో ఇవి మనకు రాగ ద్వేషాలను దారితీస్తాయి. ఇది మనం మొదటి నుంచే చెప్పుకుంటున్నదే. జాయతే విషయాన్ పుంస సంఘ ఉంది కదా అది. సో అది ఏమైతుంది, దాని సంఘాత్ సంజాయతే కామ, కామ క్రోధ, ఇవన్నీ ఏం తెలుస్తుంది మనకు? కామము క్రోధంలోకి దిగుతుంది, తర్వాత స్మృతి భ్రంశం అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు? విషయాలపైన ఎప్పుడైతే నీకు కోరిక ఉంటుందో, బయట విషయాలపైన కోరిక ఉన్నప్పుడు అది తీరకపోతే నీకు కోపం వస్తుంది. కాబట్టి రాగ ద్వేషం అనేటటువంటిది నీ కోరికతో ఆధారపడి ఉంది. కానీ ఆసక్తి భగవంతుడి వైపు పెట్టినట్లయితే అది ఉండదు. రాగద్వేషం లేనటువంటి కర్మ అని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు. రాగద్వేషం ఉండకూడదు, కేవలము కర్తవ్య కర్మలు మాత్రము కర్మాచరణ. సరే, అట్లాంటప్పుడు ఎవరు పని చేస్తారు సార్? చెయ్యాలి, వారే సాత్వికుడు. ఈ కర్మ ఎందుకు చేయాలి అంటే బికాజ్ యు ఆర్ సపోజ్ టు డూ దిస్, నువ్వు చేయవలసినటువంటి పని ఇది. కాబట్టి సాత్వికులు ఏం చేస్తారంటే నేను చేయాల్సిన పని కాబట్టి చచ్చినట్టుగా చేస్తారు. కొంతమంది లాస్ట్ వర్కింగ్ డే నాడు కూడా ఆఫీస్ లోపల సిన్సియర్ గా పనిచేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని? వాళ్ళకి తెలిసి ఇది నేను చేయవలసినటువంటి కర్మ, నేను వెళ్ళిపోతే రేపటి నుంచి అడిగేవాడు ఉన్నాడు, నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. కానీ అలా కాదు, అయ్యో ఇది నేను చెయ్యవలసినటువంటి పని అని చెప్పేసి. సో కాబట్టి ఏంటంటే చెయ్యవలసిన పనిని వదలవద్దు. వాళ్ళ పనులన్నీ కూడా శాస్త్రాలు నిర్దేశించినవై, శాస్త్రాల ద్వారా ఆధారపడి, శాస్త్రాల ద్వారా ప్రేరేపింపబడి శాస్త్ర ఉక్తాలు అయి ఉంటాయి. శాస్త్ర ఉక్తాలు అంటే శాస్త్రోక్తాలు, శాస్త్రము చెప్పబడినటువంటివి. అటువంటి పనులు రాగద్వేషాలకు అతీతంగా, సంగముకు అంటే ఆసక్తి ఉండకూడదు, రాగద్వేషాలు దాని ద్వారా వచ్చేటటువంటి రాగద్వేషాలు ఉండకూడదు. తర్వాత ఫలితం అనేటటువంటిది వదిలేయాలి. అఫల ప్రేప్సువు, దీన్ని మనము ఈ ప్రేప్సు అనేటటువంటి మాట ఒక 10-15 శ్లోకాలలో వస్తుంది. ఇష్టపడేవాడు, ఫలాన్ని ఇష్టపడేవాడు కాదు వీడు. అఫల అంటే ఫలితాన్ని ఇష్టపడనటువంటి వాడు. ఎందుకంటే నువ్వు సంఘరహితంగా చేస్తున్నావు, రాగద్వేషాలు లేకుండా చేస్తున్నావు. ఇంకప్పుడు అందులోపల ఫలితం ఆశించే అవకాశం ఏముంది? చేసేసావు, వదిలేసావు, ఆ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చాయి, నువ్వు పాస్ అయ్యావంటే ఓకే, సంతోషం. అంతేగాని ఎక్కువ ఇది లేదు. ఇది సాత్విక కర్మ. సాత్విక కర్మ కావాలంటే ఏం కావాలి? ఫలాసక్తి ఉండకూడదు, ఫలాపేక్ష ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు. శ్రీకృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా చెప్పినటువంటిది. అంటే నువ్వు చేయవలసినటువంటి నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను ఫలాపేక్ష లేకుండా, కర్మ అటాచ్మెంట్ కాకుండా, రాగద్వేషాలకు అతీతంగా నువ్వు ఆచరించాలి. అది చాలా అద్భుతము. ఏదన్నా రాని ఫలితము ప్రసాదంగా స్వీకరించు. ఇది సాత్విక కర్మ. సాత్విక కర్మ. దీంట్లోపల నాకు స్వర్గము, ఇహామోక్ష, ఇహామూత్రం,
ఈహ అంటే ఇక్కడ, ఆముత్రము అంటే అక్కడిది. ఈ రెండు చోట్ల వచ్చేటటువంటి భోగాలను నువ్వు వదిలేస్తేనే నువ్వు సాధకుడు అవుతావు. సాధకుడు ఎవడు అనే దాన్ని మనం నలుగురు చెప్పుకున్నాం. ఏంటంటే ముముక్షుత్వం రావాలి, శమధమాది సంపదలు రావాలి, ఈహామూత్ర ఫల విరాగం రావాలి, ఆత్మ ఏది అనాత్మ ఏది, ఈ 4 చేసిన వాడు మాత్రమే సాధకుడు. అవి 4 ఇప్పుడు మనకు అవసరం లేకపోయినా ఇందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇక్కడ కోరికలు, ఆ స్వర్గం కూడా నాకు ఇక్కడ పోతే పోయింది లేరా, బాగా మంచిగా ఇక్కడ కనుక తపస్సు చేసుకున్నానంటే అక్కడ రంభ ఊర్వశి అన్నామంటే అయిపోయాయి, పోయింది, నువ్వు చేస్తున్నది తప్పు. ఈ ఎక్కడ భోగాలు నాకు అవసరం లేదు, నాకు నిజమైనటువంటి ఆనందము నా స్వస్వరూపంలోనే ఉన్నది అని చెప్పి తెలుసుకోవాలి. ముముక్షువు మాత్రమే. ఇది సాత్విక కర్మ అంటారు. సాత్విక కర్మకున్న లక్షణాలు చెప్పండి ఒకసారి, శ్లోకం చదివి చెప్పండి ఎవరైనా. శ్లోకం వచ్చిన వాళ్ళు చదవండి. నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. నియతము సంగరహితం ఒకటి. నియతం అంటే ఏంటి? నియమించబడిన. నియతము అంటే సంథింగ్ దట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ యూ, సంథింగ్ దట్ ఈస్ అసైన్డ్ టు యూ, రూల్స్, నియమాలు. నియమం నీకు చెప్పింది అంటే నువ్వు చేయవలసినది అని మీనింగ్ అన్నమాట. నువ్వు చేయవలసినది. నియతం అంటే నియత కర్మలు అంటే నువ్వు చేయవలసిన డ్యూటీని నియత కర్మలు అంటారు. చెప్పండి. నియతం సంగరహితం అంటే కర్మ మీద ఆసక్తి లేకుండా ఉండడం కాదు. సంగం రహితం అంటే కలవకుండా, అటాచ్మెంట్ లేకుండా, ఆసక్తి లేకుండా. తర్వాత అరాగద్వేషతకృతం. అంటే రాగద్వేషాలు లేకుండా చేసేటటువంటిది పని. అఫల ప్రేప్సున కర్మ. అఫల ప్రేప్సున అంటే ఫలితము కోరని, ఫలితాన్ని ఆశించకుండా అనండి చెయ్యడం. ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అది సాత్విక కర్మ. సాత్వికముచ్యతే అని చెప్పబడుతుంది. ఎస్, వండర్ఫుల్. ఎవరైనా ఇంకా ఎవరికైనా చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? లేకపోతే ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. ఫస్ట్ డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. సాత్విక కర్మ అంటే డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. రెండవ శ్లోకం చదవండి. యత్తు కామేప్సునా కర్మ సాహంకారే వా పునః క్రియతే బహుళాయాసన్ సముదాహృతం. వండర్ఫుల్. చాలా కొట్టుకుందాం. యత్ అయితే కామ ఇప్సునా, కామ కోరుకుంటూ, కామ ఇప్సునా, కామేప్సునా కోరికలు గల వాడిన చేత. కోరికలు ఎవరికైతే ఉంటాయో ఆ వ్యక్తిని కామేప్సున వ్యక్తి అంటారు అనమాట. అంటే కామం పనులు చేసే వ్యక్తి. కామం అంటే కోరికలు. కామం అంటే చెడ్డ ఏం లేదు. కామం అంటే ఒక కోరికలతో చేసేటటువంటి వాడు. నెక్స్ట్ అహంకారేణ, స అహంకారేణ నేను చేశాను అనే భావనతో, సహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం. బహుళ ఆయాసం. బహుళం అంటే చాలా ఎక్కువ, ఆయాసం బాగా ఇష్టపడాలి. అందరి లోపల గొప్ప చూపించుకోవాలి. ఇల్లు కడగాడు, ఇది చేశాడు, ఎలా ఎక్కడ పెట్టే వస్తువులు పెట్టు, ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇది పెట్టు, దేవుడి ఫోటో ఇక్కడ పెట్టు, పెద్ద విగ్రహం పెట్టు, చాలా ఇదిగా చెయ్యు. నన్ను అందరూ చూసిన వాళ్ళు భక్తులు అనుకోవాలి, మహాభక్తులు అనుకోవాలి. ఇప్పుడు అది చెయ్యి, ఇదే చెయ్యి, ఆర్భాటము, పూలతో డెకరేషన్, బయట అంతా లైట్లతో డెకరేషను, అందరికి. దానివల్ల శ్రమ కూడా పెరిగిపోతుంది. తత్ రాజసం ఉచ్యతే. రాజసం ఉచ్యతే ఉదాహృతం అంటే ఏదైనా కూడా చెప్పబడింది. ఉదాహృతం అన్నా ఉచ్యతే అన్న ఒకటి, చెప్పబడినటువంటిది. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడుగుతారా? ఒకసారి డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు అడుగుతారా? నిద్రపోయిన వాళ్ళు ఒకసారి లేవండి తొందరగా. వేకప్ వేకప్ వేకప్. వండర్ఫుల్. ఎవరికేం ప్రశ్నలు లేవా? ఓకే, ఇప్పుడు ఇందు లోపల వద్దాం. మనం ఇందాక చెప్పుకున్నాం సాత్విక కర్మ అంటే ఫలాపేక్ష లేదు, సంఘరహితమైనటువంటి కర్మ, రాగద్వేషాలు లేనటువంటిది అని చెప్పేసి, అహంకారం కూడా లేనటువంటిది అని. దీనికి ఎగ్జాక్ట్లీ అపోజిట్ రాజస కర్మ. రాజస కర్మ లోపల ఏంటంటే అతను పూర్తిగా అహంకారం అయి ఫలాన్ని కోరుకున్నవాడై. ఇప్పుడు ఆలోచించండి, మనం చేసే పూజలు గాని, మనం చేసే కర్మలు గాని, అవి రాజస కర్మల, సాత్విక కర్మల? ఇన్ని రోజులుగా మనం చేస్తున్నటువంటి కర్మలు ఒక్కసారి ఆలోచించండి. హలో, రాజసిక కర్మ. తిరుపతికి వెళ్తారు, అక్కడ వేలాది మంది ఎదురు చూస్తారని తెలుసు, కానీ అక్కడ మీరు స్పెషల్ దర్శనం తీసుకుంటారు. దేవుడిని ముట్టుకునే అర్హత మీకు లేదు, కానీ మీరు వచ్చారని చెప్పి పూజారి దేవుడి మీద ఉన్న అచ్చు మీ చేతికి ఇస్తాడు. అది కరెక్ట్ ఆలోచించండి.
బయటకు వచ్చి దేవుడితోని ఫోటోలు దిగి అందరికీ చెప్తారు, మాకు ఫలానా పద్మావతి గెస్ట్ హౌస్ లోపల మాకు ఇచ్చారు, మమ్మల్ని పూర్ణ కుంభంతో ఎదుర్కొన్నారు. ఇవన్నీ ముఖ్యమా? దీనికి మళ్ళీ మనం ఎప్పుడు చెప్పుకునే ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఏమిటా ఉదాహరణ? శ్రీకృష్ణ భగవానుడు రాయవారం కోసం వస్తున్నాడు అనమాట. వస్తున్నాడు అంటే ఎందుకోసం వస్తున్నాడు? రాయవారం అంటే పాండవుల రాజ్యాలు పాండవులకి ఇచ్చేయి అని చెప్పడానికి వస్తున్నాడు. సరే, శ్రీకృష్ణుడు వస్తున్నాడు అనగానే వీళ్ళందరూ పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు, కూర్చొని ఏం చేయాలి ఇప్పుడు శ్రీకృష్ణుడు వస్తే అనే దాన్ని బాగా ఆలోచిస్తారు. అప్పుడు ఇతను చెప్తారు అనమాట, ఇగో ఇట్లా మనం శ్రీకృష్ణుడు వస్తుంటే దారి పొడుగునా కార్పెట్స్ వేయాలి, అన్ని పువ్వులు ఇట్లా చల్లుతూ ఉండాలి. ఆయన పొరపాటున కూడా ఏదన్నా ఒక అమ్మాయి వైపు ఇట్లా చూసినట్టు తెలిస్తే ఆ అమ్మాయిని వెంటనే ఆయన గెస్ట్ హౌస్ కి పంపించేసేయాలి. ఆయన కనుచూపు పడింది అంటే మనం వెంటనే ఆయనకు ఆమె మీద కోరిక ఉన్నట్టే లెక్క. నడుస్తూ ఉన్నప్పుడు పైనుంచి పువ్వులు చల్లాలి, ఇక్కడ కొద్ది దూరం వెళ్ళినాక రోజెస్ చల్లాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మల్లెపూలు చల్లాలి, ఇవన్నీ చల్లాలి. లోపలికి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ కూర్చుంటాడు, మెయిన్ సీట్ లో ఆయనను కూర్చోబెడదాం, ఈ పక్కనంతా మనం కూర్చుందాం. తర్వాత భోజనంలో అరే రైట్ పాయింట్, భోజనంలో ఏం చేయాలి అని మళ్ళీ భోజనం లోపల ఏ ఐటమ్ చేయాలి, ఏమేం చేయాలి. ఆ రోజుల్లో వెజిటేరియనే తినేవాళ్ళు, ఆ వెజిటేరియన్ ఐటమ్స్ అన్ని చెప్పేవాళ్ళు అనమాట. మెల్లగా విదురుడు మాట్లాడతాడు, అసలు శ్రీకృష్ణుడు ఎందుకు వస్తున్నాడు, శ్రీకృష్ణుడు వస్తున్న పర్పస్ ఏంటి, శ్రీకృష్ణుడు వస్తున్నది రాజ్యం ఇవ్వడానికి. దానికి మీ దగ్గర జవాబు ఉందా? యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద కోర్ ఇష్యూ. దేని మీద అయితే మీరు ఫోకస్ చేయాలో దాన్ని పట్టించుకోవడం లేదు, అనవసరమైన హంగులు ఆర్భాటాలతోనే పట్టించుకుంటున్నారు అని చెప్పగానే దుర్యోధనుడు ఒక్కసారి ఫస్ట్ టైం ఆలోచిస్తాడు. ఆలోచించి మన విదురుడు ఉన్నాడు కదా, చిన్నాన్న చెప్పిన మాట చాలా కరెక్ట్. చిన్నాన్న, ఫస్ట్ టైం నీతో నేను ఏకీభవిస్తున్నాను, నువ్వు అన్నది కరెక్ట్. దాని గురించి ఆలోచించాలి మనం, అరేంజ్మెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి, మనం ఆలయానికి వెళ్ళి దర్శనం పైన, భగవంతుడి పైన, వైబ్రేషన్స్ పైన ఫోకస్ చేద్దామా, లేకపోతే నన్ను అచ్చు ఇచ్చాడు దేవుడిది, లోపలికి పూర్ణ కుంభంతో పట్టుకెళ్లారు, అందరు నన్ను అలా చూస్తున్నారు, గుర్తింపు వచ్చింది, తర్వాత నాకు పద్మావతి గెస్ట్ హౌస్ లోపల కేవలం విఐపీలు మాత్రమే ఉండే ప్లేస్ లోపల నాకు ఇచ్చారు, తర్వాత అందరూ కార్లలో నన్ను తీసుకెళ్లి అన్ని చూపించారు, ఏది కరెక్ట్ అంటారు? ఒకసారి ఆలోచించండి, ఎవరైనా చెప్పండి. చెప్పలేకపోతున్నారు కదా, అందరికి కూడా అలాంటి ట్రీట్మెంట్ కావాలనుంది కదా, నిజం చెప్పండి. సార్ అందరికి కరెక్ట్ ఆన్సర్ తెలుసు, అందుకే చెప్పలేకపోతున్నాం. కరెక్ట్ ఆన్సర్ లేదు, దేవుడి మీదే దృష్టి ఉండాలి అన్నది తెలుసు, కానీ అలా లేకుండా ఉంటుంది అని కూడా తెలుసు, అందుకే అందరూ ఊరుకున్నాం. అది సో ఇక్కడ దురదృష్టం ఏంటంటే చాలా మంది కూడా హంగు ఆర్భాటం, అహంకారము, ఆయాసం. ఫోన్ చేస్తాడు వాడు ఫస్ట్, అరే నేను వస్తున్నాను, నాకు దేవుడి దగ్గర 2 సీట్లు అరేంజ్ చేయి. వాడికి టికెట్ ఉండదు, వాడికి ఏమీ ఉండదు, అహంకారం మాత్రం ఉంటుంది, బాగా అహంకారం ఉంటుంది అనమాట. నేను చేశాను, ఫలాన్ని పొందాలి అనేటటువంటి కోరిక. ఇంత చేసిన తర్వాత మరి నాకు దేవుడు ఏదైనా కోరిక కూడా తీరాలి. వీడేమి కర్మయోగా ఏం కాదు, కర్మ చేసేవాడు. వాడు ఏమనుకుంటాడు, సుఖం, ఏదో ఒక సుఖము, ఏదో ఒక కోరిక, ఏదో పదవి రావాలి, ఇంకోటి ఏదో రావాలి, తర్వాత తన పిల్లలకి మంచి జరగాలి, తనకు కోరుకున్న వాళ్ళందరికీ ఏదో మంచి, ఆఖరికి ఇవన్నీ కాదు, నేను చనిపోయిన తర్వాత స్వర్గ సుఖాలు కూడా రావాలి అని చెప్పేసి కోరుకుంటాడు. ఇవన్నిట్లలో ఏదో ఒకటైనా ఉండొచ్చు, ఇవన్నీ కూడా కలుపుకొని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. మా చెల్లెలు ఒకసారి మేము అమెరికా లోపల దండం పెట్టుకుంటుంటే వెంటనే ఆగి బయటకు వచ్చి నవ్వుతుంది. నేను నవ్వుతుంటే తను అన్నది, ఎందుకు నవ్వుతున్నావో తెలుసు నాకు. ఎందుకు నవ్వుతున్నాను అంటే, $1 వేసి ఇన్ని కోరికలు కోరుకుంటావా, 10 నిమిషాలు కోరికలు కోరుకుంటావా అంటే ఏమవుతుందంటే కోరికలకు అంతు లేదు. కాబట్టి ఇందులో నేను చెప్పిన దాంట్లో ఒక కోరిక కోరుకోవచ్చు, వీటన్నిటి కంబైండ్ అన్ని కలిసి కోరుకునేటువంటి అవకాశం ఉంది. కానీ పారమార్థిక చింతన ఏదైతే, పరమమైనటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో, వ్యావహారిక చింతనమే ఎంతైనా కూడా ప్రపంచం పైన చింతనమే, ప్రపంచంలో దొరికేటటువంటి సుఖాల పైన చింతనమే గాని పారమార్థిక చింతన వీరిలో లేదు, పారమార్థిక చింతన వీరి లోపల లేదు. ఎంతసేపు కూడా నాకు ఇక్కడ దొరికే సుఖాలు, అక్కడ దొరికే సుఖాలు అని అనుకోవడమే. ఇహలోకంలో దొరికే సుఖాలే, అవి దొరికితే సంతోషం, దొరక్కపోతే కోపం. కానీ ఇవి అవసరమా? అవసరం లేదు. ఇక ఆయాసం ఎందుకు వస్తుంది అంటే, ఆయాసం ఎందుకు వస్తుంది, బాగా పనులు చేస్తాడు, అందరిలో గొప్ప చూపించుకోవాలంటే మరి పని బాగా చేయాలి. అరే ఇట్లా చేయరా, అట్లా చేయరా, నేను అందరి లోపల ఉండాలంటే మంచిగా అలంకరణ చేసుకుంటాడు, వాడు మంచి డ్రెస్ చేసుకుంటాడు. ఒక్కసారి పంచగట్టిన పాపాన వాడు అప్పుడు ఫుల్ అద్భుతమైనటువంటి పంచ, దానికి మళ్ళీ ఇది చేస్తాడు, పైనుంచి కొన్ని నగలు వేసుకుంటాడు. మగవాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా అంతే, ఫుల్ గా పెట్టేసుకుంటారు, నగలు పెట్టుకుంటారు, వేషము, అలంకారణము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాంతో ఏం చేస్తారు, ఎందుకైనా మంచిది, ఇప్పుడు చిన్న చిన్న పనులు చేస్తే సరిపోదు, సత్యనారాయణ వ్రతం అందరు చేస్తారు, మనం యజ్ఞం చేద్దాం.
పెద్ద గణపతి హోమం అవి ఇవి పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేస్తారు. అందరూ చూసి అబ్బో వీడు మహాభక్తుడు అనుకోవాలి. మీరు ఇలాంటివన్నీ చూసినవే, ఇవేమి నేను ప్రత్యేకంగా ఎక్స్ట్రా చేసి చెప్పడం లేదు. ఎక్స్ట్రా చెప్తున్నట్టు అనిపిస్తుందా మీకు? మీరు చూడలేదా ఇలాంటివి? ఏం లేదు లేదు సార్, జరిగేవి ఇవన్నీ లేదు జరుగుతూనే సార్. ఉంటాయి సార్. ప్రతి వాడు కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది చేస్తానంటే డబ్బు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత నేను గొప్పగా చేశానని అహంకారమే ఉంటుంది తప్ప అందుట్లో భక్తి కనపడదు. కనిపించదు. చూపించుకోవడమే తనది తాను, నేను ఇంత చేశాను, ఇంత ఖర్చు పెట్టాను, ఇంత డెకరేషన్ చేశాను అనేది. అంతే. ప్రపంచంలో రాజస 90% అదే జరుగుతుంది సార్. 99% అదే జరుగుతుంది. రాజస కర్మలలో అందుకే ఏంటంటే వివేక వైరాగ్యాలు లేవు. ప్రాబ్లం అది. వివేకం అంటే ఆలోచన లేదు, వైరాగ్యం అంటే ఇందాక మొదట్లో 15 నిమిషాలు చెప్పుకున్నాం వైరాగ్యం గురించి. ఆ వైరాగ్య భావన లేదు. అందుకే వైరాగ్యం గురించి వాళ్ళు అంతసేపు చెప్పుకోవాల్సి వచ్చింది. మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా ప్రతి ప్రవచనంలో మొదటి 15 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఆ మొదటి 15 నిమిషాలలో మనం వైరాగ్యం గురించి చెప్పుకున్నాం. ఇవాళ వైరాగ్యం వివేకం ఉండదు వీళ్ళకి. ఎక్కువ పనులు పెట్టుకునేసరికి ఏమవుతుంది, ఆయాసం కూడా అవుతుంది. అబ్బా ఏం నిర్వహించాడండి ఆయన, అబ్బా చాలా గ్రాండ్ గా చేశాడండి, దేవుడి ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేశాడు, అందరూ వచ్చి నమస్కరించాలి, అబ్బా బాగా చేశారండి మీరు, చాలా గ్రాండ్ గా చేశారు, అందరూ వచ్చి వినయంగా ఉండాలి నా ముందు, ఆయనకు ఒక సెపరేట్ సీట్ ఉండాలి మంచిగా కూర్చోబెట్టడానికి. దేవుడికి ఎంత ఉందో ఈయనకు అంత పొగరు, ఆడంబర ప్రదర్శనం తప్ప ఇక్కడ మరేది లేదు. విపరీతమైన ఆయాసం ఆయాసం ఆయాసం. వివేక వైరాగ్యాలు లేనే లేవు. వ్యయ ప్రయాసాలు బాగా ఉంటాయి, ఖర్చు పెడతాడు. కానీ ఆ ఖర్చు ఎందుకు పెట్టాడయ్యా అంటే అందులో చూపించుకోండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే ఇంకా ఎక్కువ చేస్తారు. డబ్బున్న వాళ్ళు రాజకీయ నాయకులు ఎక్కువ చేస్తారు ఇవన్నీ. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, అరే ఈయన చాలా మంచోడండి, ఈయన పూజలు అవి చేస్తున్నాడు అని చెప్పేసి ఆయనకు ఓట్లు వేస్తారు జనాలు అని చెప్పేసి. భక్తే లేనప్పుడు ఇవన్నీ చేసి లాభం ఏమిటి? అన్నిటికంటే మూలము భక్తి. నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను. ఇప్పుడు చాలా మంది, కొంతమంది మన స్టూడెంట్స్ లోపల నాకు ఇస్కాన్ పోవడం ఇష్టం అండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ పోవడం ఇష్టం అండి, సద్గురు వాటికి వెళ్ళడం ఇష్టం అండి, దత్తపీఠం. భక్తిగా వెళ్తున్నారా మీరు చూడండి. భక్తి ఉంటే సరే, వాళ్ళని ఎప్పుడు మనం ఏమనము. కానీ భక్తి లేకుండా చేసేటటువంటి వాటికి ఏం ఫలితం ఉంటుంది? ఎంత వ్యయ ప్రయాసాలు ఉంటాయో ఆలోచించండి. అక్కడికి వెళ్తే వాడు అక్కడ మిమ్మల్ని నిలువు దోపిడీ చేస్తాడు. నిలువు దోపిడీ, డబ్బుకు డబ్బు, డబ్బుకు డబ్బు, ఎక్కడ ఆనందం ఉండదు. సో కాబట్టి ఇవన్నీ కూడా రాజస కర్మల కిందకే వస్తాయి. రాజస కర్మలు అంటే ఏమని చెప్పుకున్నాము? నేను చేశాను అనేటువంటి భావన. హంగు ఆర్భాటాలు ఏవైతే ఉంటాయో, హంగు ఆర్భాటాలు, నా పనికి ఫలితం రావాలి, బాగా ఫలితం రావాలి అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైనా ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పండి, ఒక్కొక్క పదం చదివి. ఇందాక సుధామోహన్ గారు చెప్పారు కదా, అట్లా ఎవరైనా చెప్పండి, ఎవరైనా సరే. జై శ్రీకృష్ణ సార్, నేను చెప్పొచ్చా? ఆవిడ ఫస్ట్ చెప్పండి. ఇందా ఫస్ట్ ఎవరు మాట్లాడారు? చైతన్యనా? ఎవరు మాట్లాడారు? చెప్పమ్మా. అంటే ఏది? కామ ఇప్సున అంటే కోరికల, అంటే కామాన్ని కోరుకునేవాడు, అంటే కోరికలతో చేసే పనులు చేసే వ్యక్తి అని. కర్మ అంటే పని. సా అహంకారేణ అంటే అహంకారముతో నేను చేశాను అని. అహంకారం అంటే పొగరు కాదు, నేను చేశాను అనే భావన. అదే నేను చేశాను అని. క్రియతే అంటే చేయబడుతుందో, అంటే ఎవరైతే చేయబడుతుందో అది. బహుళ ఆయాసం అంటే అధికమైన శ్రమ, అంటే ఆయాసంతో వ్యయ ప్రయాసాలు అనొచ్చు. వ్యయ ప్రయాస. తత్ అంటే అది, ప్రయాసం అంటే కష్టం. ఓకే. తత్ అంటే అది. రాజసం అంటే రాజసికమైనది ఉచ్యతే అని చెప్పబడింది. అది. సో చాలా క్లియర్ గా అందరికి అర్థమైంది రాజస కర్మలు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనం చేసేవన్నీ రాజస కర్మలే, మనం చేసేటటువంటివి చాలా వరకు రాజస కర్మలే. కాబట్టి ఆ రకమైనటువంటి కర్మలు చేయకుండా మనం సాత్వికం, చెయ్యదగింది చెయ్యాలి. బాబు ఫలితాలు ఆల్రెడీ అక్కడ రాసేసాడు, నిన్ను బారసాలలో ఎప్పుడు వేయాలి, నిన్ను పాడ ఎప్పుడు తీసుకెళ్ళాలి, అన్ని రెడీగా ఉన్నాయి అక్కడ. బారసాల నుంచి మొదలెట్టి పాడెక్కించే వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్. కాబట్టి వాటికి అతీతంగా నువ్వేం చేయగలవు అంటే, సంకల్పం ద్వారా మంచి పనులు చేయగలవు. ఏదైతే ప్రారంధం ఉందో దాన్ని మార్చలేవు. సంకల్పంతో చేసుకోగలిగేటటువంటి సాధన వైరాగ్య సాధన, ఆనందం గురించి ప్రయత్నం చేయడము, ఫలితాలు ఏవొచ్చినా కూడా వదిలేయడము, ఇవన్నీ అప్పుడు ఏమైతే అంటే ప్రారంధం యొక్క ఎఫెక్ట్ మన పైన ఉండకుండా చేస్తాయి. ప్రారంధం యొక్క ఫలితాలు మనం పెద్దగా ఫీల్ అవ్వం. జరిగేవి జరుగుతూ ఉంటాయి, అంతే, అన్ని జరిగిపోతూ ఉంటాయి. సంకల్పం అయితే కరెక్ట్ ఉంది. నాకు మోక్షం కావాలి, నా లోపల పరిణతి రావాలి, నాకు వైరాగ్యం రావాలి, ఈ భావన ఏదైతే ఉంటుందో ఇది పెరిగినా కొద్దీ అత్యద్భుతంగా వెళ్తూ ఉంటుంది. దీంతో సంబంధం లేకుండా వెళ్తాం. ఇది ప్రారంధం, ఇది సంకల్పం, ఇది ఫేట్, ఇది ఫ్రీ విల్, ఇది ఫేట్, ఇది ఫ్రీ విల్.
ఫేట్ జరిగేది జరగక మానదు, దేవుడు కూడా ఆపడు. కాబట్టి అది జరిగినా కూడా ఫ్రీ విల్ తోనే వెళ్తారు. పాండవులు అంత పెద్ద యుద్ధంలో సర్వము కోల్పోయి, పిల్లలు మనవళ్లతో సహా కోల్పోయి, ఏ రకమైనటువంటి రాజ్యాన్ని కొనసాగించే వారసుడు కూడా లేనటువంటి పరిస్థితిలో చిక్కుకున్నా కూడా శ్రీకృష్ణుని ఆశ్రయించారు తప్ప శ్రీకృష్ణుని ఒక్కసారి కూడా తిట్టలేదు. ఎంత పని చేశావు, అర్జున్ అనొచ్చు కదా, ఎవరు అనకపోయినా అర్జున్ అనొచ్చు. నేను మొదట్లోనే చెప్పాను మా వంశం నాశనం అయిపోతుందని, నువ్వు విన్నావా అన్నమాట. దేవుడా, ఇంత ఘోరమైన పరిస్థితి నాకు ఎందుకు తెచ్చావని అంటాడు అనడు. సో కాబట్టి ఎప్పుడైతే ఫేట్ ని మనం యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేయగలిగిపోతామో, ఇప్పుడు ఉదాహరణకు నాకు ఒక మాట చెప్పండి. ఐశ్వర్యరాయ్ ఉంది. ఐశ్వర్యరాయ్ అందంగా పుట్టిందంటే ఆమెకి ఏం సాధన చేసిందని అందంగా పుట్టిందో చెప్పగలుగుతారు ఎవరైనా? హలో, ఏం సాధన చేసి అందంగా ఉండదు? అంతవరకే గానీ ఆమె ఏం సాధన చేయలేదు, వాళ్ళ అమ్మాయి ఏం సాధన చేయలేదు. వాళ్ళ అమ్మకి ఇంకా 2-3 పిల్లలు. కరెక్ట్ కరెక్ట్. ఆమెకి వాళ్ళ అమ్మకి 2-3 పిల్లలు పుట్టుండొచ్చు. అందరూ ఐశ్వర్యరాయ్ అంత అందంగా ఉన్నారా? లేరు కదా. అదే విధంగా కొంతమందికి పుట్టుకతోటి తెలివితేటలు వస్తాయి. వాళ్ళని ఏమంటారు మీరు? వాళ్ళని ఏమంటారు? అది కూడా భగవంతుడు కృప. ఫార్వర్డ్ అయి ఉంటది కదండి, వాళ్ళకి గత జన్మలో ఏదో కొత్త తెలివి ఉంటది, ఆ తెలివి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటది. అంతే అంతే. దానికి పొగరుగా ఫీల్ అయితే ఎట్లాగా? నాకు మంచి మెమొరీ ఉంది, నాకు మంచిగా దేవుడు గిఫ్ట్ అది ఈ జన్మలో ఇచ్చాడు, దీన్ని సరిగ్గా కాపాడుకోకపోతే వచ్చే జన్మలో కూడా ఎగిరిపోతుంది, ఫ్యూజులు ఎగిరిపోతాయి. సరే, ఇంకొక మాట, ఇది మెమొరీ ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు వైభవ్ సూర్యవంశీని చూశారు. 15 ఏళ్లకే క్రికెట్ మ్యాచ్ లోపల అసలు ఇప్పుడు ఎట్లా అంటే తనకంటే ముందు ఉన్న ఉద్దండులందరూ కూడా సెకండ్ ప్లేస్ కి రెడీ అయిపోతున్నారు. క్రిస్ గేల్ లాంటి ఒక అమోఘమైనటువంటి వ్యక్తి కూడా ఇతని రికార్డుల ముందు, వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల పిల్లవాడు చేసే రికార్డ్స్ ముందు అయిపోతున్నాడు. ఇంకా అతను ఎట్లా అంటే వైభవ్ సూర్యవంశీ 10th క్లాస్ పిల్లోడు, ఇంకా కూడా నాలుక పెట్టి ఎక్కిరించడాలు, పిచ్చి పిచ్చి వేషాలు వేయడాలు, ఏవో చేతులతోని సిగ్నల్స్ ఇవ్వడాలు. ఎందుకయ్యా ఇట్లా పెట్టావంటే ఉత్తగా పెట్టా అంటున్నాడు. ఏమంటాం దాన్ని? ఇంకా చిన్నతనం పోలేదు. అతను ప్రపంచంలో అందరి రికార్డ్స్ బద్దగొడుతున్నారు. మన దగ్గర ఉన్నటువంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ కూడా సెకండ్ పొజిషన్ కోసం ట్రై చేస్తున్నారు. ఎవ్వడు కూడా అతని రికార్డు దగ్గరికి వెళ్ళాలని అనుకోవడం లేదు. అభిషేక్ శర్మకి ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు అతను కూడా భయంకరంగా ఆడుతున్నాడు. ఇప్పుడు అతను కూడా కొన్నాళ్ళకి ఈ టీంలోకి వస్తాడు. మరి 12 ఏళ్లకు అంత స్కిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఏ పూర్వజన్మ సుకృతం లేకుండా అది వస్తుందా? ఏ పూర్వజన్మ సుకృతం లేకుండా అది వస్తుందా? సో అది అసంభవం. అది పూర్వజన్మ వాసనలు అంతే. పూర్వజన్మ పుణ్యాలు, పూర్వజన్మలో చేసుకున్నటువంటి మంచి సుకృతాల వల్ల మనకి ఈ జన్మలో వస్తుంది. ఇప్పుడు అతను అనవసరం నేను బాగా సాధన చేశానని మనం ఏం సాధన తక్కువ చేశామా? సాధన చేయాలి, తప్పదు, సాధన కూడా చేయాలి. కానీ అతని సాధన కంటే కూడా ఫలితం ఎక్కువ ఎట్లుంది? 10-12 ఏళ్ల పిల్లోడికి ఏమి ఇంకా ఫలితం? 175 రన్స్ కొట్టే 70 బాల్లో ఏమి కావాలి ఇంకా? దానికి ఎంత సాధన చేస్తే, జీవితాంతం సాధన చేసినా ఆ రికార్డ్ అయితే ఎవరు బదులు కొట్టలేరు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఒకసారి అర్థం చేసుకోవాలా మీరు ఆలోచించాలండి. ఆలోచించకపోతే భగవద్గీత చాలా ఇది మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా ప్రాక్టికల్ కేసెస్ అండి. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఇవి. భగవద్గీతను నెగ్లెక్ట్ చేయొద్దు, చాలా గొప్ప విషయాలు తెలుస్తాయి మనకు. కాబట్టి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కూడా? పూర్వజన్మవి. నేను కర్రెగా పుట్టినా, పూర్వజన్మ సుకృతం అది. తెల్లగా పుట్టి కర్రెగా అయితే అది వేరే సంగతి. కానీ కర్రెగానే పుడితే దానికి బాధపడతామా మనం? దేవుడు ఇచ్చినట్టుగా ఉన్నాం, అలా అనుకోవాలి. దేవుడు ఇచ్చినట్టుగా ఉన్నాను. కొంతమంది అందంగా పుడతారు, కొంతమంది అందవిహీనంగా పుడతారు, కొంతమంది అవయవాల లోపంతో పుడతారు, కొంతమంది మంచి అవయవాలతో పుడతారు, కొంతమందికి ఏమీ లేకపోయినా కూడా మంచి కెరియర్ దొరుకుతుంది, కొంతమంది అన్ని బాగున్నా కూడా మంచి కెరియర్ దొరకదు. ఇవన్నీ మీరు చూడట్లేదా? ఇవన్నీ నేను చెప్తుంటే మీకు అర్థమవుతుందా? మీరు చూడలేదా? చెప్పండి. ఇది ఇప్పుడు నేను చెప్పినవి మీరు చూడలేదా? ఇలాంటివన్నీ కూడా అన్ని చూసినవే. ఒక్క ఎగ్జాంపుల్ కూడా నేను అబద్ధమైన ఎగ్జాంపుల్ చెప్తలేను మీకు తెలియని ఎగ్జాంపుల్ ఏదో మీకు ప్రపంచం నుంచి క్రియేట్ చేసి చెప్పడం లేదు. నేను ఆటోమేటిక్ గా ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నేను ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఎలా జరుగుతున్నాయి? ఏ పూర్వజన్మ సుకృతాలు దుష్కృతాలు లేకుండానే ఉంటుందా? ఒక వ్యక్తి చిన్నప్పుడే హార్ట్ లోపల హోల్తో పుట్టాడు. చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుని పిల్లల్ని చంపేసి మెడగోసి చంపుతాడు. ఒక తండ్రి అయితే వైఫ్ తోని కొట్లాటొచ్చి వైఫ్ ని చంపేసి తర్వాత ముగ్గురు పిల్లల్ని చంపుతుంటే మూడో పిల్ల ఏడుస్తుంది, నాన్న చంపకు అంటే ఆమెను కూడా మెడగోసి చంపుతాడు. ఇలాంటి సంఘటనలు మీరు చూడలేదా? అత్యంత దారుణంగా ఏ తండ్రి అయితే కాపాడాలో ఆయన. నిన్నగాక మొన్న ఒక ఆమె భర్తకి కరెంట్ షాక్స్ ఇచ్చి క్రూరంగా చంపి పోలీసులకు చెప్పి ఎవడో బయట నుంచి దొంగొచ్చాడు అని చెప్తూ
అబద్ధం చెప్పింది. ఏమంటారు మరి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఇవన్నీ ఏ కారణం లేకుండా జరిగిపోతున్నాయి అంటే అది అబద్ధం. ఇవన్నీ కూడా ఏదో కారణంతో జరుగుతున్నాయి. మనని ఉయ్యాలలో వేసే దగ్గర నుంచి నలుగురు మోసుకెళ్లే పాడే వరకు అన్ని కూడా రాసి పెట్టున్నాయి. కాబట్టి ప్రారంధాన్ని మార్చలేము. ప్లీజ్ ప్లీజ్ గట్టిగా పట్టుకోండి. ప్రారంధాన్ని మార్చలేము. మార్చగలిగేది కేవలము మన సంకల్పం మాత్రమే. చెప్పండి ఎవరైనా, ఈ పాయింట్ అర్థమైందా లేదా అసలు? హలో, మన సంకల్పం కానీ మన సంకల్పాన్ని మార్చవచ్చు. సంకల్పం ద్వారా మనం కొత్త విషయాలు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. నేనేమంటున్నానంటే ఏవో మోసపోతూ ఉంటాం మనము, ఏవో ఇవి అంటే ఇవన్నీ అవసరమా మనకు? చెప్పండి ఒకసారి. సరైన సంకల్పం ద్వారా మనము ఒక చక్కటి ప్లేస్ కి, ఇప్పుడు ఏ విధంగా అర్జునుడు వెళ్ళాడు, ఏం చేశాడు అర్జునుడు? ద్వైతవనంలో ఉంటే మన చుట్టాల బాధ, ఫ్రెండ్స్ బాధ తప్పదు. ద్వైతవనం, మరి ద్వైతవనం ఏమో అద్భుతమైన అందమైన వనం. ఆ అందమైన వనాన్ని వదిలేసి హిమాలయాలకు ఎందుకు వెళ్ళిపోయాడండి? సంఘ వివర్జితం అయి ఉండాలి. సంఘం ఉండకూడదు, వేరే వాళ్ళతో అనవసరమైన గ్యాంగ్ తో కలవకూడదు. మనలాంటి ఫ్రీక్వెన్సీ, మన యాత్రకు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అందరు? ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారు, ఎన్ని భావాలు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే వీళ్ళే నా నిజమైన చుట్టాలు అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. నాతో మెల్లగా అడుగుతున్నారు, సార్ ఒకవేళ మా ఇళ్లలో ఫంక్షన్స్ కి వాళ్ళని మీ పిలవచ్చా, మీ పర్మిషన్ తీసుకొని పిలుస్తాం సార్ అని కూడా అడుగుతున్నారు నన్ను. ఎందుకని అంత ఫ్రీక్వెన్సీ కలుస్తుంది? సత్సాంగత్యం అనేటటువంటిది అది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే అసూయ ద్వేషాలు లేనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో మాత్రమే ఏర్పడుతుంది. అందరము ఒకే ఒక గోల్ కోసం ప్రయత్నం చేయాలి. అదే వైరాగ్యం. వైరాగ్యం అనగానే అన్ని వదిలేసి కాదు. వైరాగ్యం అంటే వదలడం కాదు, ఎదగడం. ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం ఈ విషయం. వైరాగ్యం అంటే వదలడం కాదు, ఎదగడం. కాబట్టి ఎదగాలి. ఇప్పుడు నేనేం అన్ని వదిలేసినా, టీషర్ట్ వేసుకొని భగవద్గీత చెప్తున్నా, నేను వదిలేసినట్ట అన్ని? వైరాగ్యము అంటే ఆ భావన మనసులో ఉండాలి. ఈ ప్రపంచంలో ఏది నాది కాదు. ఈ ప్రపంచంలో నేను గనక పొగరుతో చూశాను అంటే అయింది. పైన ఆకాశం వైపు చూడు, తెలుస్తుంది నువ్వెంత అల్పుడవో తెలుస్తుంది. విద్యాప్రకాశ్ ఆనందగిరి స్వామి చెప్తారన్నమాట, నేనేదో బాగా తీస్మార్కాన్ని అంటే ఒరే మూర్ఖుడా ఒకసారి పైకి చూడరా ఆకాశాన్ని, నీవేంటో నీ స్థితి ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఈ గర్వము, ఈ అహంకారము, ఈ రాజస కర్మలు, ఈ కోరికలతో చేసే పనులు ఇవన్నీ మనని సర్వనాశనం చేస్తాయి. దురాశ దుఃఖానికి చేటు. ఇవన్నీ మనకు చెప్పినవే. అవన్నిటి నుంచి మనము బయటపడి ఆనందంగా మారాలి. ఇంకా గుర్తుంచుకోండి, శ్రీనివాస్ స్టూడెంట్స్ ఎప్పుడు ఆనందంగానే ఉండాలి. దుఃఖపడేవాడు ఎవ్వడు కూడా నా స్టూడెంట్ కాదు. 1,00,000 సార్లు చెప్పాను నేను. దుఃఖపడే ఏ ఒక్కడు మన స్టూడెంట్ కాదు. ఎందుకని? భగవద్గీతను మనం ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు సుమారుగా 100 వారాలుగా, ఈసారి భగవద్గీత అయితే 100 వారాల పైన నడుస్తుంది. ఇప్పుడు 25వ శ్లోకంకి రావడానికి మనకు 18 వారాలు పట్టింది, ఒక్క 18వ అధ్యాయంలో. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? చాలా డీటెయిల్ గా తెలుసుకుంటున్నాం. ఇంకా కూడా దుఃఖం ఉండకూడదు, దుఃఖం అనేటటువంటిది ఉండకూడదు ఎవరికి. ధైర్యంగా ఉండండి, అన్ని కూడా వదిలేయండి. ఎందుకంటే భగవంతుడు ఏమన్నాడు? మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. ఎప్పటి నుంచో, ఇవాళ కాదు, సనాతన, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పినటువంటి వాడు భగవంతుడు. తర్వాత శ్లోకం చదవండి సుధామోహన్ మేడం. ఎస్ సార్. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తతామసముచ్యతే. వండర్ఫుల్ శ్లోకం, చాలా అద్భుతమైన శ్లోకం. మన సుధామోహన్ మేడము ఒరిజినల్ గా హిందీ, ఆవిడ పేరు సుధా గౌర్. ఆవిడ తెలుగు నేర్చుకొని తెలుగుని ఇంత బాగా చదువుతూ, అందులో నేను అప్పుడప్పుడు కష్టమైన పదాలు వాడినా కూడా పాపం అర్థం చేసుకోవడానికి ట్రై చేసి, నేను విసుక్కున్నా కూడా ఏమనుకోకుండా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటారు. నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తులలో ఆవిడ గారు. ఎంత చూడండి, ఒకసారి ఆలోచించండి, ఎంత కష్టపడితే ఇవన్నీ నేర్చుకోవడము కుదురుతుందో ఆలోచించండి. భాష మీది మీ మదర్ టంగ్ కాదు. ఇది మదర్ టంగ్ కాకపోయినా, ఆంధ్రాలో ఉన్నప్పటికీ కూడా మీ మదర్ టంగ్ కాకుండా మీరు కొత్తది నేర్చుకొని, తెలుగు ఎవ్వరూ నేర్పలేదు ఆవిడకి, ఆవిడంతటా ఆవిడే నేర్చుకొని, ఓకే, ఇవన్నీ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో ఎనీవే, పూర్వజన్మ సుకృతం అండి. పూర్వజన్మలో ఆవిడ నేర్చుకునే ఉన్నారు, అది ఇప్పుడు కంటిన్యూ అయిపోయింది, మీ వల్ల మళ్ళీ బయటకు వచ్చింది అది. ఎస్ కరెక్ట్. సో ఆ శ్రద్ధ కూడా ఉంది కదా. నేను అప్పుడప్పుడు విసుక్కుంటూ ఉంటా, అయినా కూడా ఆవిడ సారీ సార్ అని చెప్పేసి. అంటే నేనేమంటానంటే ఆ ప్రవర్తన చూడండి, ఇది ఏంటంటే సాత్విక ప్రవర్తన. ఈ సాత్విక ప్రవర్తన అనేది నేర్చుకునేటటువంటి వ్యక్తులకు కావాలి. ఏముందండి, నేను కాదు నువ్వు కాదు అనుకుని వదిలేసి వెళ్ళిపోవడం ఎంతో ఇది.
మనం ఎప్పుడు కూడా ప్రేమపూర్వకంగానే ఉంటాము. ఎప్పుడైనా ఒకసారి ఏమైనా అన్నా కూడా దాన్ని అర్థం చేసుకుని ప్రేమపూర్వకంగానే మళ్ళీ దానికి జవాబు ఉంటూ అసలు విషయాన్ని అర్థం చేసుకుంటూ శ్రద్ధ ఆసక్తుల ద్వారా అసలు సందేశాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఎనివే, కమింగ్ బ్యాక్ టు అనుబంధము. అనుబంధం, బంధం అనుబంధం, ద్వేషం అనుద్వేషం, రాగం అనురాగం. సో ఇవన్నీ ఏమిటి? అను ఏంది ఇక్కడ మధ్యలో? ఎవరైనా చెప్పగలరా? అను అంటే అర్థం ఏంటి? నిరంతరంగా అనుసరించడం, అనుసరించడం, అనుసరించడం. అను అంటే అనుసరించడం అంటే ఏంటి? ఒక పని చేస్తాము, ఉదాహరణకి వంట చేస్తాము, చెయ్యి కాలుతుంది, అది అనుబంధం అన్నమాట. అంటే దీని ద్వారా వచ్చేటటువంటిది. వంట చేస్తాము, ఏమొస్తుంది? మంచి ముద్దపప్పు తయారవుతుంది, అది అనుబంధం. బంధం అనుబంధం, రాగం అనురాగం. సో ఇట్లా ఒకదానికి యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో బై ప్రొడక్ట్ అనుకోండి, దానితో పాటు పుట్టినటువంటిది, దాన్ని వెంబడించి వచ్చేటటువంటి దాన్ని అనుబంధం అంటారు. కాన్సిక్వెన్స్ అనొచ్చా సార్? కాన్సిక్వెన్స్ ఆఫ్ యాక్షన్. ఎస్ 100% ఇట్స్ కాన్సిక్వెన్స్. సీక్వెన్స్, కాన్సిక్వెన్స్. ఇది దిస్ ఈజ్ ఎ కాన్సిక్వెన్స్, సంథింగ్ దట్ ఫాలో. మంచి చెడ్డలు అన్నారండి బుక్ లో. అనుబంధం, అనుబంధం, అనుబంధం అంటే వెంటబడి వచ్చేది, మీకు వెంటబడి వచ్చేది. దాని కరెక్ట్ మీనింగ్ ఏంటంటే అనుబంధము, బంధముతో పాటు అనుసరించేది. రాగము అనురాగము, రాగమును అనుసరించి వచ్చేది. ద్వేషము అనుద్వేషము అంటే బంధము యొక్క మీనింగ్ మనకు ఎటు పోదు, కానీ ఆ బంధము ద్వారా మనకు వచ్చినటువంటిది, దాన్ని అనుసరించి వచ్చేటటువంటిది ఏది ఉన్నా కూడా అది అనుబంధమే. మనకి ఇక్కడ అనుబంధం వెంటబడి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఏమేమి వస్తున్నాయో చూద్దాం. ఏం జరుగుతుంది బయట అనేది మనం పట్టించుకోము. ఈయన ఏం చెప్తున్నాడు ఒకసారి శ్లోకం కనుక మనం కరెక్ట్ గా చూసుకున్నట్లయితే, అనుబంధం, అనుబంధం అంటే బంధం, ప్రేమ కావచ్చు, రాగం కావచ్చు, దీంతో పాటుగా వచ్చేటటువంటిది. ఓకే, రిలేటెడ్ అని బేసికల్ గా దానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ అనుబంధం, తర్వాత నెక్స్ట్ క్షయం, హింస. క్షయము అంటే చెడు చేసేది, హాని చేసేది, పాడు చేసేది. క్షయకరం, తగ్గించేది, ఉన్నదాన్ని తగ్గించేదాన్ని క్షయం అంటారు. క్షయం అంటే అంతే కదా, ఇది ఉంది, దీన్ని క్షయం అంటే ఇంత చేయడం. సో పాడు చేసేది, ఉన్నదాన్ని పాడు చేసేటటువంటిది. హింసాం, హింసను నష్టపరిచేది అనొచ్చా సార్? నష్టపరిచేది అనొచ్చా? నష్టపరిచేది, తక్కువ చేసేది అనొచ్చు. పౌరుషం చ, పౌరుషం అంటే ఇందాక చెప్పినట్టుగా రాయలసీమ పౌరుషము, తెలంగాణ పౌరుషము, ఆ పౌరుషం కాదు. పౌరుషము అంటే ఏంటంటే నీ కెపాసిటీ, సామర్థ్యము, నీ సామర్థ్యము, నీ కెపాసిటీ. మోహాత్ ఆరభ్యతే కర్మ. ఆరభ్యము అంటే ఆరంభము, ఆరభ్యము అంటే ఆరభ్యం, ఆరంభము. మోహాత్, మోహము చేత, పంచమి విభక్తి. మోహాత్ ఆరభ్యతే కర్మ, మోహం చేత. మోహము అంటే అవివేకం, మోహం అంటే చేసేయాలంతే, ఇప్పుడు చేసేస్తా నేను, అరే వద్దురా, నా మాట వినురా, వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ చూసుకోరా, అనుబంధం చూసుకోరా, దానివల్ల వేరే వాడికి ఇబ్బంది అవుతుందిరా, అనవసరంగా మన డబ్బులన్నీ కూడా క్షయం అయిపోతాయిరా, డబ్బులు క్షయం అయిపోతాయి, వచ్చేటటువంటిది హానికరమైన పరిస్థితి. తర్వాత వచ్చేటటువంటి కాన్సిక్వెన్స్ నువ్వు ఇది చేస్తే అవతల వాడికి కోపం వస్తుందిరా, ఇప్పుడు చెయ్యకరా, లేదు నేను చేసేస్తా, అవివేకం. హింస, అవతల వాళ్ళకు హింస కలిగించేది, అవతల వాళ్ళను బాధ పెట్టేది. నీ దగ్గర ఉన్నటువంటి శ్రమ పోయింది, డబ్బు పోయింది, అవతల వాళ్ళకు కూడా కొంత లాస్ చేస్తావు నువ్వు. ఇలాంటివి కొత్త కాదు, ఇలాంటివి చేసిన వాళ్ళు కనిపించలేదా మీకు? చెప్పండి, మీ అపార్ట్మెంట్స్ లోను, మీ దీంట్లోను మొండిగా చేసేస్తారు వాళ్ళు. చేసిన చెప్పండి, అసలు ఇది ముందు అర్థమైందా లేదా ఫస్ట్ చెప్పండి, తర్వాత ఇలాంటి పనిని తామస కర్మ అంటారు అని చెప్పి అన్నాడు. ఇది ముందు అర్థం కాను. ఉంటారండి, అలాంటి వాళ్ళు ఉంటారండి, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఏం జరిగిపోయినా సరే అని చెప్పేసి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మొండిగా. ఇప్పుడు ఇరాన్ ఉన్నాడు, ఇరాన్ వాడు ఏం చేస్తున్నాడు? సౌదీ అరేబియా మీద బాంబులు వేస్తున్నాడు. ఇటు చూస్తేనేమో మీరు బెహ్రెయిన్ మీద వేస్తున్నాడు, ఇటు చూస్తే యుఏఈ మీద వేస్తున్నాడు. ఎందుకు అన్నిటి వాళ్ళు వేయడం లేదు, రివర్స్ వేయడం లేదు. ఎందుకు? ఏమైతే అదైంది. ఇరాన్ వాడు ఏమంటాడు? ఏమైతే అదైంది, మరి వీళ్ళు తురుకోలే, వాళ్ళు తురుకోలే. మొండితనం, మొండితనం. పట్టుదల అంటే మంచిది, మొండితనం అంటే చెడ్డది. మొండితనం అంటే కాన్సిక్వెన్సెస్ ఏమన్నా జరగని, ఎవరికైనా కోపం వచ్చి వాళ్ళందరూ కూడా కలిసి చేస్తే ఎట్లా ఉంటుంది? ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు, హిస్టరీ. ఇది నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పింది, ఎవరికైనా జ్ఞాపకం ఉంటే మళ్ళీ చూడొచ్చు. హిట్లరు రష్యా తోటి ముందు బంధం పెంచుకుంటాడు. పెంచుకుని ఏమంటాడంటే, మన ఇద్దరం ఒకరినొకరు దండయాత్ర చేసుకోకూడదు, మిగతా వాళ్ళపైన దండయాత్ర చేద్దాం అంటాడు. ఓకే అంటాడు రష్యా వాడు.
అక్కడ హిట్లర్ ఏం చేస్తాడు, ఇటు వియన్నాని లాగేసుకుంటాడు, ఇటు చెకోస్లోవేకియాని లాగేసుకుంటాడు, ఇటు చూస్తే పోలాండ్ ని అటాక్ చేస్తాడు, ఇటు చూస్తే ఫ్రాన్స్ ని అటాక్ చేస్తాడు. అందరూ ఓడిపోతారు జర్మనీ చేతిలో. జర్మనీ వేస్తున్న బాంబులకి హడలిపోతుంటారు. బ్రిటిష్ వాడు కూడా ఎటుగాని పరిస్థితిలో ఉంటాడు. చాలా దారుణమైన డిఫీట్ వస్తూ ఉంటుంది బ్రిటిష్ వాడికి. ఈ సమయం లోపల బ్రిటిష్ వాడు ఓడిపోవడం ఖాయమన్న సమయం లోపల ఈయన ఏం చేశాడు, రష్యాని కూడా నేను ఆక్యుపై చేసుకుంటే ఎట్లుంటుంది అని ఆలోచించాడు. యూరోప్ మొత్తం నాది అయిపోతుంది కదా, రష్యాలో చాలా భాగం యూరోప్ లో ఉంది, రష్యా పైన అటాక్ చేస్తే ఎట్లుంటుంది. రష్యాతో ముందే చక్కగా బంధం పెట్టుకున్నాడు, ప్యాక్ట్ రాసుకున్నాడు, నువ్వు నేను 10 ఏళ్ల పాటు ఒకళ్ళ పైన ఒకళ్ళు అటాక్ చేసుకోకూడదు అని చెప్పి. ఇప్పుడు ఏమైనా ఆశ కలిగింది, తక్కువ ఏం చేశాడు, రష్యా పైన దండయాత్ర చేశాడు. చేయగానే ఏమైంది, రష్యా వాళ్ళు ఊరుకోలేదు, వాళ్ళు కూడా సైన్యాన్ని ఇది చేశారు, జనాలందరినీ కూడా సమాయత్తం చేశారు. చేసిన తర్వాత ఏమైంది, వాళ్ళు అప్పుడు రష్యా కలిసింది, అమెరికా కలిసింది, ఇటు బ్రిటన్ కలిసింది, అందరూ కలిసి ఏసి కొడితే జర్మనీ వాడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమైందండి జర్మనీకి? హలో, మైండ్ బ్లాక్ అయింది సార్. ఇది జయభద్రాయకి కూడా చెప్పారు సార్, ఇది స్టాలిన్ జయభద్రాయ అన్నప్పుడు చెప్పారు, ఆ విజయము భద్రం కలిగి మంగళం కలిగించి ఉండాలి. ఇప్పుడు పాండవులకి యుద్ధం చేసిన తర్వాత వాళ్ళకి అంతా నిరాశ, ఎక్కడ చూసినా చనిపోవటాలు, అప్పుడు అక్కడ మంగళకరం లేదు కదా సార్ అక్కడ లేదని. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైంది, ఆలోచించకుండా చేసిన ఒక్క పని, లేకపోతే ఆల్మోస్ట్ ఇక జర్మనీ గెలిచినట్టే. ఎందుకంటే బ్రిటన్ ని కూడా సాధించింది అంటే యూరోప్ మొత్తం చేతిలోకి వచ్చేసినట్టే. ఒక రష్యా భాగం తప్ప మిగతా యూరోప్ అంతా కూడా వీళ్ళు ఎలా చెప్తే అలా వినే స్టేజ్ లో ఉన్నారు. ఇటలీ కూడా వీళ్ళ చేతి, అన్ని వీళ్ళ చేతిలోకి వచ్చేసేది, అయిపోయింది ఇక మొత్తం. ఇటలీలో ఉన్నటువంటి వాడు ముసోలిని అని, అతను కూడా డిక్టేటర్, అతను కూడా ఇతను చెప్పినట్టుగా వింటుండేవాడు. ఏదైతే జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో అవమానమైందో ఆ అవమానానికి చక్కటి ప్రతీకారం రెండవ ప్రపంచ యుద్ధం లోపల వచ్చిందని చెప్పుకున్నాం మనం. కానీ అవకాశాన్ని పాడు చేసుకున్నారు. దీనివల్ల అవివేకం వల్ల, మోహంతో ఆరభ్యతే. మోహము అంటే ఇక్కడ మీరు ప్రేమ యొక్క ఉన్నత భావం అని అనుకోవద్దు, సరేనా? మోహము అంటే అవివేకం అని అనుకోండి, సరేనా? ప్లీజ్, అర్థమైందా ఇక్కడ నేను చెప్పిన పాయింట్? హలో, అవివేకం సార్, మోహం అంటే ప్రేమ కాదు, అవివేకం. అజ్ఞానం అని కూడా అనుకోవచ్చు సార్. అజ్ఞానం, అవివేకం, ఆలోచించడం ఇలాంటివి లేకపోవడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనకు. ఇలాంటివి ఏమి కొత్త కాదు, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, చాలా మంది చేస్తూ ఉంటారు. చాలా ఏమైతే అదైంది అని చెప్పేసి అంటారు. ఒకసారి అంటే ఆవేశంలో చేసేస్తూ ఉంటాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మోడీ గారికి అపోజిట్ గా ఆయన ఏం చేశాడు, దేశం మొత్తం వెళ్ళిపోయి దేశం లోపల అందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ తో సహా ప్రతి ఒక్కరిని కలుపుకోవడానికి ట్రై చేశాడు. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎగెనిస్ట్ గా ఫామ్ అయిందో, అద్భుతమైన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీని ఆయన తీసుకెళ్లి ఏం చేశాడు, కాంగ్రెస్ తోని వీళ్ళతోని వీళ్ళతోని అందరితో కలిపేశాడు. కలిపితే ఏమైంది, అత్యంత దారుణంగా ఓడిపోయి 15-20 సీట్లతో మిగిలిపోయింది తెలుగుదేశం పార్టీ. ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఆవేశంలో చేసేస్తాం మనం. నాకేదో కోపం వచ్చింది, అప్పుడు బాలకృష్ణ అన్నాడు, మోడీని ఇక్కడ పాతేస్తాము, అది ఇది ఇలాంటి మాటలన్నీ వచ్చి రాని హిందీ లోపల ఇవన్నీ మాట్లాడి ఆవేశంతో చేసిన పనులు. మోడీని ఎవరేం చేయగలరండి? మోడీ ఆయన 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 కర్మయోగి, ఆయన ఏం పట్టించుకున్నటువంటి మహానుభావుడు. ఆయన దయానందాశ్రమంలో ఆయన అద్భుతమైనటువంటి దీంట్లో ఉండగా ఆయన బయటకు వచ్చాడు. ఆయన యోగి స్టేటస్ నుంచి ఆయన సన్యాస స్టేటస్ లో ఉన్నటువంటి సమయంలో ఆయనకి ఇవన్నీ అటాచ్మెంట్స్ ఉండవు. అలాంటిది ఏమైందప్పుడు 15-20 సీట్లకు వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఈయనని కలిపాడు. మరి చంద్రబాబు నాయుడు తెలివైనడు కదా, మీ అందరికీ తెలియని ఒక విషయం, తెలిసిన విషయం కూడా అయి ఉండొచ్చు. ఒక టైం లోపల మోడీ గారు, అసలు 20 ఏళ్ల కింద సంగతి, ఒక టైం లోపల మోడీ గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు ఆల్ ఇండియాలో ఫేమస్. మీకు తెలియని విషయం చెప్తున్నా, ఇది తెలిసిన వాళ్ళకి సరే, అంత పాపులర్. ఒక టైం లోపల ప్రధానమంత్రి చేద్దాము మోడీ గారిని చంద్రబాబు నాయుడు అని కూడా అందరు అనుకున్నారు. అప్పుడు మోడీ గారి పేరు కూడా రాలేదు. చంద్రబాబు నాయుడు అప్పుడు మరి ఆంధ్రాని అంతా లైమ్ లైట్ లోకి తెచ్చిందే చంద్రబాబు నాయుడు కదా సార్. బిల్ గేట్స్ తోని వాళ్ళతోని మీటింగ్స్, షేర్ ద డయస్ విత్ దెమ్. అసలు ఆంధ్రాని మన ఇండియన్ మ్యాప్ లో, వరల్డ్ మ్యాప్ లో తెచ్చింది ఆయనే. మీ హైదరాబాద్ అంతా డెవలప్ చేసింది ఆయనే. కర్నూలు జిల్లాలో బంగారు కనిపడింది సార్, కర్నూలు జిల్లాలో బంగారు కనిపడింది. ఒక్క నిమిషం, మనం వేరే విషయాలకు వెళ్తాం. అంత పాపులర్ వ్యక్తి ఒక టైంలో మోడీ గారు కూడా కాదు, ప్రధానమంత్రి అయ్యే స్థానము చంద్రబాబు నాయుడికి రిజర్వ్ చేశారు. అంత తెలివైన వ్యక్తి ఒక చిన్న తప్పు చేయడము, ఆయన కెరియర్, పొలిటికల్ కెరియర్ దాదాపు నాశనం అయ్యే స్టేజ్కి వచ్చింది. మళ్ళీ అఫ్ కోర్స్ మళ్ళీ రికవర్ అయ్యారు. అంటే నేను ఏమంటానంటే, ఒక్కొక్కసారి ఏమైతుందంటే మనం కూడా లైఫ్ లోపల
మనమంటే నేను అంటుంది నా గురించి కూడా చెప్తున్నా. ఒక్కొక్కసారి ఆవేశంలో ఏం జరిగినా సరే అని చెప్పి చేసినటువంటి పనులు చెడే ఉన్నాయి. జీవితాంతము గుర్తుంచుకునే చెడు మిగిలిపోయింది. మీకు జరగలేదా? ఒకసారి ఆలోచించండి. హలో హలో మీకు అలాంటివి జరగలేదా? అందరికీ జరుగుతాయి సార్, అందరికీ జీవితాంతము గుర్తుంచుకునే నెగటివ్ది. మీరు అంతా బాగున్నారు, 100% బాగున్నారు, ఒక చిన్న తప్పేదో చేశారు. ఆ తప్పు అది ఆ టైంలో ఆవేశంగా చేసినటువంటి తప్పు, దాని ఫలితాన్ని ఎన్నో రోజుల పాటు అనుభవించాల్సినటువంటిది ఉంటుంది. ఎంత మందికి జీవితంలో ఒక చిన్న తప్పు, ఒక చిన్న ఆవేశం, ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న అవివేకం. సో కాబట్టి ఏంటంటే ఏదైతే అవివేకంతో ఆరభ్యతే కర్మ, ఇది ఒక్కసారి లాస్ట్ లైన్ మళ్ళీ చదవండి సుధామోహన్ మేడం. మోహాదారభ్యతే కర్మ యత్తతామసముచ్యతే. అది కాబట్టి ఏదైతే మోహంతో ప్రారంభిస్తాడో, మోహాత్ ఆరభ్యతే కర్మ, మోహం ద్వారా ఏదైతే. కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా తప్పులు చేయకండి. ఇప్పుడు కొన్నేళ్లుగా నేను జాగ్రత్త పడుతున్నాను, ఒక 10 ఏళ్ళుగా జాగ్రత్త పడుతున్నాను. ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ని పట్టించుకోను కూడా నేను. ఈ కాన్సిక్వెన్సెస్ అనే దాన్ని అనుబంధము అంటారు. కాన్సిక్వెన్సెస్ అంటే ఫలితాలు, ఫలితాలు ఒక దాని యొక్క ఫలితాలు, జరుగుతున్న వాటి యొక్క ఫలితాలు. ఫలితాలను పట్టించుకోడు. క్షయం, చెడు జరగడానికి ఉన్నటువంటి డబ్బు ఖర్చు అయిపోతుంది. తర్వాత మనం మొండితనంతో కొంతమంది డబ్బు పోగొట్టుకుంటారు తెలుసా. క్షయం, డబ్బు పోతుంది, శక్తి పోతుంది శరీరంలో, ఇవన్నీ చేస్తుంటారు కొంతమంది. అంత దారుణంగా అంటే కోరి వినాశనాన్ని తెచ్చుకునేటటువంటి బుద్ధి అన్నమాట. నీ ప్రయత్నం ఎట్లా ఉండాలి? మంచిగా ఆనందాన్ని కలిగించాలి. కానీ ప్రమాదాన్ని కలిగిస్తే ఎట్లా? ప్రమోదాన్ని, మోదంని కలిగించాలి, ప్రమాదాన్ని కలిగించక్కర్లేదు. అది ప్రమాదం కలిగించద్దు, ప్రమోదాన్ని కలిగించాలి. ఎప్పుడు నీ ప్రయత్నం ఎలా ఉండాలి? ఆనందకరమైనటువంటి ఫలితాలకు దారి తీయాలి. అనుబంధము, ఎలాంటి అనుబంధం ఉండాలి? మంచి రిజల్ట్ వచ్చేటటువంటిది ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? చెడు. లాభదాయకంగా ఉండాలా, నష్టదాయకంగా ఉండాలా? లాభదాయకంగా ఉండాలి. కానీ జరుగుతున్నది ఏంటి? నష్టదాయకమైనటువంటి పనులు. జనాలకు శ్రేయస్సుగా జరుగుతుందా? జనాలకు చెడు జరుగుతుందా? జనాలకు చెడు జరుగుతుంది. అవతల వాళ్ళకు క్షోభ పెడుతున్నావా? అవతల వాళ్ళని కూడా క్షోభ పెడుతున్నావు. ప్రతి చోట జరుగుతుంది. మీరు కావాలంటే చూడండి, అపార్ట్మెంట్స్ లో గొడవలు అవి ఇవన్నీ కూడా కొంతమంది మొండితనం వల్ల జరుగుతుంటాయి. వాటి వల్ల ఏమైపోతుంది? ఈ అనుబంధం వాళ్ళు పట్టించుకోరు. తర్వాత జరగబోయేది ఏంటి, ఏది ప్రాప్తించబోతోంది మాకు అనేది పట్టించుకోకపోవడం. అనుబంధం ఒకటి జరిగిన తర్వాత దాని యొక్క ప్రభావం వల్ల ఇంకోటి జరుగుతుంది, అది అనుబంధం. కర్మ ఆచరణ తర్వాత వచ్చేటటువంటి పరిణామం, కర్మ జరిగిన తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని అనుబంధము అంటారు. అనుబంధం అంటే ప్రేమ, సినిమాలలోగా అభిమానము అనేది అనుసరించి వచ్చేది. కర్మ జరిగిన తర్వాత కర్మను అనుసరించి వచ్చేది, అది కరెక్ట్ మీనింగ్. బట్ మామూలుగా మనకు అనుబంధం అంటే ప్రేమ అనేది ఆ భావం వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ శ్లోకంలో అనుబంధము అంటే ఏదైతే ఉంటుందో తర్వాత ప్రాప్తించబోయేది ఏదైతే ఉన్నదో అదే అన్నమాట. కాబట్టి కర్మ జరగడానికి ఏ కారణమైనా కానీ మనిషికి బుద్ధి ఇచ్చాడు కదా దేవుడు. నీ ప్రారంభం ద్వారా వచ్చినా సరే ఒక్కసారి నేను ఇది పని చేసి ఎందుకు చేస్తున్నాను నా దేవుడు అని ఆలోచించవచ్చు కదా. దేవుడు నీకు ఆలోచన చేసుకునేటటువంటి బుద్ధిని ఇచ్చాడు కదా. ఆ బుద్ధిని ఉపయోగించకుండా, మనిషిగా పుట్టినప్పుడు బుద్ధిని ఉపయోగించకుండా, బుద్ధి ఎప్పుడైతే మోహానికి వెళ్ళిపోతుందో, ఈ మోహాన్ని మనం ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. మన పిల్లల పైన మోహం, ఇప్పుడు కరెక్ట్ మోహం, ప్రేమ యొక్క ఉన్నత స్థానాన్ని తీసుకున్నట్లయితే అక్కడ కూడా మోహంలో ఎన్నో తప్పులు చేస్తాం. ఉదాహరణకి ధృతరాష్ట్రుడు చేసినటువంటి తప్పులు మోహంతో జరిగాయా లేదా? అక్కడ మోహం అంటే ఒకటి అవివేకము, రెండోది పిల్లల పైన ప్రేమ. రెండు కరెక్టే కాదా మోహం ఇక్కడ మీనింగ్? ఎస్ ఆర్ నో? అది అతి ప్రేమ సార్, అది మోహం. అది అక్కడ అతి ప్రేమ. ఇక్కడ మోహం అతి ప్రేమ అయింది, మోహం అవివేకం కూడా అయింది. ధృతరాష్ట్రుడి విషయంలో రెండు కారణాలు జరిగాయి. మనిషికి ఏమైతుందంటే ఏవైతే అనవసరమైనవి వదిలేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? చాలా చక్కగా అవుతుంది, పనిని మంచిగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్క ధృతరాష్ట్రుడు కనుక కంట్రోల్ చేస్తే సరిపోయేది. కానీ అది కంట్రోల్ చేయకపోవడం వల్ల ఏమైంది? అనేక నష్టాలు, అనేక కష్టాలు అందరికి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తాం. వీడికి ఇంత కష్టం, ఒకరితో నాగదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది, అవివేకంతో జరిగిన యుద్ధమే అది. ఏదైనా వదిలేయండి, ప్రారంభం అవన్నీ వదిలేయండి కొద్దిసేపటికి. జస్ట్ మన లాజిక్ కోసం, మనకు అర్థం కావడం కోసం ఆలోచిద్దాం. దానివల్ల ఎవరికి లాభమైంది చెప్పండి? ఉన్నటువంటి సైనికులందరూ నష్టపోయారు. సైనికులందరి భార్యలు వితంతువులు అయ్యారు. వాళ్ళందరూ ఎలా ఏడుస్తారు స్త్రీ పర్వంలో అంటే, ఆ పర్వం నేను చెప్పను కూడా అసలు. అది వచ్చినప్పుడు ఆ పర్వం గురించి క్లుప్తంగా చెప్పొదిలేస్తాను, నాకు ఇష్టం లేదు ఆ పర్వం చెప్పడం. అంత దారుణమైనటువంటిది, అంత దారుణాతి దారుణమైనటువంటిది. సో కాబట్టి ఏమైతుందంటే అవివేకం అనేటటువంటిది నీకు సరైనటువంటి కార్యాచరణ చేయనీయకుండా ఉంటుంది. అన్ని తెలిసి చేస్తామా? కాదు, కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. కానీ ఆవేశంతో చేసేటటువంటి పనులు మనకు చెప్తూ ఉంటారు, ఎప్పుడు నువ్వు కోపంగా ఉన్నా, ఎప్పుడు ఆవేశంగా ఉన్నా ఆ పనిని చెయ్యకు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు.
దీనికి మీరు భారవి కథ కూడా విన్నారు కదా, జ్ఞాపకం ఉందా? భారవి కథ కాదు, అదేదో కథలో తండ్రి తండ్రిని కాదు, అది కాదు. తండ్రి ఒక ఆయన యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక ఆయన రాసిస్తాడు అనమాట, ఒక చిట్టి రాసిచ్చి ఇది మీ పైన పెట్టుకోలే, పైన అటకలో పెట్టుకో అంటాడు. అటకలో పెట్టుకుంటాడు అతను. తర్వాత యుద్ధానికి వెళ్ళిపోతాడు. చిన్న కొడుకుంటాడు అతనికి. తర్వాత యుద్ధం నుంచి ఒక 15-20 ఏళ్ళ తర్వాత వస్తాడు. వచ్చి చూసేసరికి భార్య పక్కన ఒక పిల్లోడు పడుకొని ఉంటాడు, పెద్ద వాడు యువకుడు పడుకొని ఉంటాడు. కత్తి తీసి చంపబోతాడు. ఒక కాగితం పడుతుంది. ఆ కాగితం పడుతుంది. కాగితం లోపల ఎప్పుడు కూడా అవివేకంతో తొందరపాటులో చెయ్యకూడదు అని చెప్పేసి తెలుస్తుంది. తెలియగానే సరే అని చెప్పి పొద్దుటికి వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిన తర్వాత భార్య భర్తను చూసి పొద్దున్నే ఎంత సంతోషపడి ఇగో నీ కొడుకు అని చెప్పి పరిచయం చేస్తుంది. ఎంత ఘోరం జరిగేది. సో ఒక్కసారి ఆలోచన. కాబట్టి ఏంటంటే మనము ప్రయోజనం అంటే ఏంటంటే ఎలాగ ఏదైనా ఒక యాత్ర ప్రారంభించాం. మొన్న మనం యాత్ర ప్రారంభించినప్పుడు ఎంత ప్లానింగ్ వేసాం, ఎంత ఒక్కొక్క స్టెప్ ని ఆలోచించి ఈ రోజు ఇట్లా చేయాలి, ఆ రోజు ఎన్ని ఎక్సెల్స్ షేర్ చేసాము, ఎన్ని ఖర్చుల విషయంలో కావచ్చు, అందరికి పంచే విషయం లోపల కావచ్చు, అందరి దగ్గర కలెక్షన్ చేసే విషయం లోపల కావచ్చు, అందరి యొక్క సౌకర్యాల విషయంలో కావచ్చు, అందరికి దొరికే ఆహార విషయంలో కావచ్చు, అందరికి తీసుకెళ్లేటటువంటి వ్యాన్ల విషయంలో కావచ్చు, ఇది కాకపోతే ఇంకోటి ఎంత ప్లానింగ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి దీనివల్ల నాకు డబ్బులకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా, దీనివల్ల నా సంసారంలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, దీనివల్ల నా ఆరోగ్యం ఏమైనా పాడవుతుందా? మనం ఏమన్నా ఎవరి మందులు వాళ్ళు తెచ్చుకోండి, ఎక్స్ట్రా మన డోలో 650 లాంటివి ఇవి కూడా ఎటారెక్స్ ఇలాంటివి కూడా తెచ్చుకోండి అని చెప్పాం. ఒక్కళ్ళకు ఒక మందు వాడాల్సిన అవసరం లేదు. కానీ ప్లానింగ్ అయితే చేసామా లేదా? కాబట్టి ఈ జీవితం అనేటటువంటి ఈ దుర్భరమైనటువంటి యాత్రలో కూడా ప్లానింగ్ ఈజ్ సపోజ్ టు హ్యాపెన్. కానీ మనం ఏం చేస్తాం, ప్లానింగ్ సరిగ్గా చేసుకోకుండా అవివేకంతో పనులు చేస్తాం. అంటే ఈ కార్యాన్ని నేను చేయగలుగుతున్నా లేదా నెత్తినేసుకుంటే అయిపోయిందా? అవివేకంతో ఇవి చేస్తే ఎట్లా? అశక్తుడు అనుకో, నువ్వు పని చేయకు, ముందు నీకు శక్తి లేదు, పని చేయకు. శక్తి ఉందా లేదా ఫస్ట్ నువ్వు బేరీ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, ఇల్లు కట్టేస్తారు, అన్ని లోన్లు తీసుకొని ఇల్లు కడతారు, ఆ తర్వాత అందరి దగ్గర అవమానాలకు గురవుతారు. సో శక్తి సామర్థ్యం ఉంటే శుభమే, శక్తి సామర్థ్యాలు లేనప్పుడు ఎట్లాగా? దాన్ని పౌరుషము అంటారు. పౌరుషము. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వీళ్ళెంత వెలిగారు, చివరికి ఎలాంటి దారుణమైనటువంటి అవస్థకు గురయ్యారు. ఈయనేమంటాడు, వచ్చేసి రావయ్యా, దమ్ముంటే రా, బయటికి రా, నీకు అస్త్ర విద్య వచ్చు కదా, ఏమైంది అది, బయటికి రా, బయటకు వచ్చి చూపించంటాడు ధర్మరాజు నువ్వు మడుగులో పడుకో, సరేలే వెళ్ళిపో అని అన్నాడు. ధర్మరాజు అన్నటువంటి మాటలు దుర్యోధనుడి గుండెల్ని ముక్కలు చేసేస్తాయి. ధర్మరాజు అలాంటి మాటలు అంటాడని కూడా అనుకోలేదు. వేరే ఎలాంటి ధర్మరాజు, ధర్మబద్ధమైనటువంటి జీవితం వెళ్తూ తమ్ముడు అని ప్రేమగా చూసుకునేటటువంటి ధర్మరాజు ఇప్పుడు నీ శక్తి ఏంటో చూపించు అని చెప్పేసి అనేంత స్టేజ్కి వస్తే దుర్యోధనుడి గుండె ముక్కలుగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా శక్తి అర్జునుడి గురించి తెలియదా దుర్యోధనుడికి? అర్జునుడు ఎప్పుడైతే తను ఉత్తర గోగ్రహణం జరుగుతుందో అప్పుడు తను బృహన్నల రూపం నుంచి మామూలు రూపంకి వచ్చి అందరినీ కొడతాడు. భీష్ముడు, ద్రోణుడు అందరూ ఓడిపోతారు. కర్ణుడు పారిపోతుంటాడు గుర్రం మీద. అప్పుడు కర్ణుడిని వెనక నుంచి కొట్టకూడదు అనమాట. సో అందుకోసం చిన్న బాణాలు వేస్తాడు. రారా, దమ్ముంటే రారా, చూసుకుందాం. మనకు సినిమాల్లో అంటారు కదా, నువ్వు ఒక తల్లికే పుట్టినవాడు అయితే దారా దమ్, అట్లా తిడుతూ ఉంటే కర్ణుడు పారిపోతూ ఉంటాడు. ఏమయ్యాడు మరి కర్ణుడు అప్పుడు? ఇంతమంది మహామహులని ఒక్క అర్జునుడు ఓడించాడు, ఒక్క ఉత్తర గోగ్రహణం లోపల. విరాట పర్వంలో తెలుసుకుంటాం మనం అది. కర్ణుని కొడుతుంటే వీపుకి గుచ్చుకుంటుంటాయి, చిన్న బాణాలైనా కూడా గుచ్చుకుంటుంటాయి. సరే ఇది పని కాదని చెప్పి ఏం చేస్తాడు, ఒక బాణం తీసి తలకేసి కొడతాడు. కొడితే కిరీటం పడిపోతుంది. రథసారథి అంటాడు, అరే నువ్వు ఫాస్ట్ గా తీసుకుపోరా, ఇది ఇంకేం బాణం వేస్తాడో తెలియదు అని చెప్పి కర్ణుడు పారిపోతాడు. అప్పుడు దుర్యోధనుడికి తెలియలేదా కర్ణుడి యొక్క శక్తి? కర్ణుడిని నమ్ముకొని యుద్ధంలోకి వచ్చేస్తాడా? కర్ణుడు చెడ్డవాడు, సరే. దుర్యోధనుడికి అసూయ తప్ప ఇంకేం లేవు. సరే అసూయ పెద్ద చెడ్డ గుణమే. వచ్చేసేసి యుద్ధం లోపల ఎట్లా పార్టిసిపేట్ చేశాడు కర్ణుడిని అడ్డం పెట్టుకొని. చెడ్డవాడు వీడు, రాక్షసుడు. సరే ఒక్క నిమిషం. అలాంటిది ఇక్కడ ఏమవుతుంది, ఎంత మరి అది అవివేకంతో చేసిన పని కదా. శక్తిని చూసుకున్నాడా? ఇప్పుడు పంచ పాండవులు, దేవతా స్వరూపాలు, వీళ్ళందరినీ ఎలా ఎదురిస్తాననుకున్నాడు ధర్మరాజు, దుర్యోధనుడు? అంటే అవివేకంతో చేసిన పని ఇది. ఎప్పుడైతే అర్జునుడి యొక్క ధైర్యాన్ని, ఎప్పుడైతే అర్జునుడి యొక్క అస్త్రబలాన్ని, శస్త్రబలాన్ని చూశాడో అప్పుడైనా తను గుర్తించాల్సింది, అరే నేను తప్పు చేశాము, ఇంకా పోనీ జరిగింది ఏదో జరిగింది, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేద్దాం, లేదా అన్నయ్య నన్ను క్షమించు అని చెప్పి కాళ్ళ మీద పడిపోతే అయిపోయేది. ధర్మరాజు వదిలేసేవాడు.
అలాంటిది ఏం చేస్తాడు ధర్మరాజా, ఇప్పుడు నేను అన్ని పోగొట్టుకున్నా, మడుగులో ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నాడు వేదాంతం. ఇది ఎట్లా ఉందంటే మనకు అది సన్ ఆఫ్ సత్యమూర్తి లోపల అంటాడు కదా, మన టైం బాగున్నప్పుడేమో లెక్కలు లెక్క పెట్టి మన టైం బాగాలేనప్పుడేమో విలువల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటాడు. జ్ఞాపకం ఉందా డైలాగు? హలో, నిద్రపోయిన వాళ్ళందరూ ఒకసారి లేవండి. లేదు సార్, నిద్రపోలేదు, గుర్తుంది సార్. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, అలాగే చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన, వైరాగ్యం చూపిస్తున్నాడు దుర్యోధనుడు. పో వెళ్ళిపో, అందరినీ నేను ఓడించాను, నాకు ఇక బతకాలనేటువంటి కోరిక కూడా లేదు, ఎవరి కోసం నేను ఈ రాజకాంక్ష ఉందనో ఆ కాంక్ష ఇప్పుడు నాకు లేదంటాడు. ఇవే మాటలు అర్జునుడు యుద్ధం ప్రారంభంలో అన్నటువంటి మాటలు. సో ఏమైతుందంటే తన శక్తిని తాను తెలుసుకోకుండా, అర్జునుడు ఎంత ధైర్యం ఉందో తెలుసు. ప్రారంభం లోపల అర్జున విషాద యోగం లోపల మనం తెలుసుకున్నట్లయితే పాండవుల సైడ్ ఉన్నటువంటి సైన్యాన్ని గురించి 3 శ్లోకాలలో చెప్పి తన వైపు ఉన్న సైన్యాన్ని ఒక్క శ్లోకంలోనే చెప్తాడు. దానికి కారణం ఏంటి? అప్పటికే తెలిసిపోయింది తనకు ఓడిపోతానని చెప్పి, అప్పటికే తెలిసిపోయింది. దేవతా లక్షణాలు 3, వాళ్ళు దైవ లక్షణాలు కలిగిన వాళ్ళని, వీళ్ళు ఆసురీ లక్షణాలని అలా మనం అన్వయించుకున్నాం. ఎందుకని వాళ్ళ గురించి చెప్పేటప్పుడేమో అందరూ తీన్మార్కాన్లు తీస్మార్కాన్లు అని చెప్పి, మన సైడ్ చూస్తే ఎవరున్నారు? కర్ణుడేమో భీష్ముడు చనిపోయేదాకా నేను యుద్ధంలోకి రాను, నాకు అర్ధరథుడు ఇచ్చాడు అని చెప్పి కర్ణుడు రాడు. ఇటు చూస్తేనేమో వికర్ణుడేమో అంతసేపు నీతి నిజాయితీ మాట్లాడతాడు, వీడు కుదరదు. సరే, ఇటు చూస్తే ద్రోణాచార్యుడు చూసినట్లయితే పాండవ పక్షపాతి, అర్జునుడు అంటే చాలా ఇష్టం. కృపాచార్యుడు చూసుకుంటే పాండవ పక్షపాతి. భీష్మాచార్యుడు చూసుకుంటే యుద్ధం నువ్వు ఎంతసేపు చేయమన్నా చేస్తాను, పంచ పాండవులను మాత్రం నేను ఏమి చంపను అని చెప్పేసి చెప్తాడు. ఆయన నాకు సూట్ అవ్వడు. నా ఆలోచనకు, నా ఫ్రీక్వెన్సీకి తగ్గ జనాలు లేరు. ఎవరున్నారు ఆలోచిస్తుంటాడు ఆయన. ఇంకా ఎవరున్నారు? కర్ణుడు లేడు ఇప్పుడు. కర్ణుడు కూడా సగం అటు మాట్లాడతాడు, సగం ఇటు మాట్లాడతాడు. ఇటు చూస్తే ఇక మిగిలింది ఎవరంటే తన చెల్లెలు భర్త సైంధవుడు. వీడికి నాకు కొద్దిగా పోలికలు ఉన్నాయని సంతోషపడతాడు. కాబట్టి ఏంటంటే మీ ఫ్రీక్వెన్సీకి సరిపోని జనాలు ఉన్నప్పుడు 11 అక్షౌహిళ్ల జనాలు ఉన్నా కూడా ఓడిపోయారు. కాబట్టి మీరు ఆలోచించండి, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడువడైతేనేమి కరము పాలు. గాడిద పాలు పెద్ద కడువ కుండ నిండా ఉంటే మీకు లాభమేంది? చక్కటి గోవు పాలు కొద్దిగా చాలు. కాబట్టి సంఖ్య గురించి ఆలోచించకండి. ఈ అడ్డగోలు పారాయణలు, అడ్డగోలు మఠాలు, అడ్డగోలు పీఠాలు, డబ్బులు తీసుకునే జనాలు, వీళ్ళతో కాదు. మనని పరిణతి తెచ్చేటటువంటి ప్రదేశాలను గుర్తించడము, మనకు ఫ్రీక్వెన్సీ కలిసేటటువంటి ప్రదేశాలకు వెళ్ళడము. లేకపోతే ఏమవుతుంది? సాధన కుదరదు. ఇప్పుడు ఈయన చేసింది ఏంది? ఎవడు కుదరని వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టాడు, అందరూ ఓడిపోయారు యుద్ధంలో. వాళ్ళు శంఖాలు పూరించినప్పుడే తెలిసిపోయింది వీళ్ళందరి మధ్య సఖ్యత లేదు అన్నటువంటి విషయం. కాబట్టి శంఖాలలోనే తెలిసిపోయింది, ఎవరికి తోచినట్టుగా వాడు వాయిస్తున్నాడు శంఖాలు. కాబట్టి అనుబంధం అంటే జరగబోయే విషయాలను ఆలోచించకుండా ఏదో అవివేకంగా చేసేసేసి పౌరుషాన్ని ఇది చేయకుండా, నా పౌరుషం అంటే సామర్థ్యం, నా సామర్థ్యాన్ని నేను పట్టించుకోకుండా ఏదో తొందరగా అవివేకంలో ప్రారంభించేవన్నీ కూడా పరిణామాలు ఎప్పుడు కూడా చెడుగానే ఉంటాయి. ఇది అనుభవపూర్వకంగా నా జీవితంలో జరిగిన దాని గురించి కూడా నేను చెప్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోండి, మనం అవివేకంతో చేసే దాని వల్ల మనకు డబ్బు ఖర్చు అవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది, మంచి జనాలను పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. క్షయము, ఇదంతా కూడా క్షయము. హింస ఎవరి మీద అవుతుంది. కొన్నిసార్లు మనకైనా హింస అవుతుంది, కొన్నిసార్లు ఏం చేస్తాం మనం, అవతల వాళ్ళని కూడా బాధ పెడతావు. టీమ్స్ గా తయారు చేస్తాం, నువ్వు నా టీం ఉండు, నువ్వు వీడి టీం ఉండు, వాడికి వీడికి అందరికి గోళాలు పెడతావు. మా అపార్ట్మెంట్స్ లో గొడవ లేదు. అయితే వాళ్ళు ఏం చేశారు, అందరినీ కాల్ చేసి నన్ను ఇలా అన్నాడు, నన్ను అలా అన్నాడు, అవి చేశాడు, ఇవి చేశాడు, అందరి మనస్సులు పాడు చేసేసి, అందరినీ డివైడ్ చేసి ముక్కలుగా చేసుకొని అన్నిటినీ నాశనం చేశారు. హింస, మానసిక హింస. ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది? ఎంత జరిగింది యుద్ధం, మహాభారత యుద్ధం వల్ల ఎన్ని మంగళసూత్రాలు దిగిపోయాయి, ఎంతమంది ఆడవాళ్ళు ఘోరాతి ఘోరంగా, అంటే మంగళసూత్రాలు ఉన్నాయో లేదో ఆ రోజుల్లో, ఎలా పెళ్లి చేసేవాళ్ళు తెలియదు, నేను ఊరికే చెప్తున్నా. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పిల్లలు మా నాన్ని వాళ్ళ వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ రాకుండా ఉండిపోయారు. ఎంతమంది దుర్భరమైనటువంటి జీవితాన్ని చివరి వరకు కూడా అనుభవించాల్సినటువంటి అవకాశం వచ్చింది. ఎంతమంది చిన్నతనంలోనే భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చిన్నతనంలోనే ఆయుష్ను పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఒక్కసారి నాకైతే అసలు ఏడుపు వస్తుంది తెలుసా. విరాట పర్వంలో ఆ విరాట రాజు పిల్లలు ఉంటారు, అందులోపల వాడు పాపం ఫస్ట్ డేనే చనిపోతాడు తెలుసా. ఫస్ట్ డేనే చనిపోతాడు విరాట రాజు కొడుకు. ఎవరు, మనం ఆ విరాట పర్వంలో సినిమా చూసాం కదా, అదేం సినిమా, నర్తనశాల సినిమా లోపల చూసాం కదా. వాడి పేరేంటయ్యా, మర్చిపోయాను, చెప్పండి ఎవరన్నా. శంభు
శంభు ఉత్తర కుమారుడు లోపల ఉత్తర కుమారుడు ఫస్ట్ డే చనిపోతాడు. మనకెంతో ప్రేమగా ఒక్కసారి ఉత్తర కుమారుణ్ణి మన సినిమా నర్తనశాలలో ఉన్నట్టుగా కంపేర్ చేసుకోండి. నర్తనశాల సినిమా లోపల రేలంగి చేస్తాడు ఆ రోలు, రేలంగి ఎంత ప్రేమగా బావగారు అంటాడు, అందరితోని ప్రేమగా ఉంటాడు, ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. అందులో రేలంగిని చాలా ఇదిగా చూపించారు సార్, అట్లా ఒక రకమైన జోకర్. జోకరే గాని అతను అంత సరే అలాగే ఉంటాడు అతను. జస్ట్ అతన్ని ఒక్కసారి మీరు ఊహించుకుంటే అలాంటి ప్రేమ పూరితమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో పాపం ఫస్ట్ డే నాడే చనిపోతాడు. ఇంకో కొడుకు కూడా చనిపోతాడు, విరాటరాజు కూడా చనిపోతాడు, అందరూ చనిపోతాడు. చాలా గొప్ప గొప్ప వీరులు చనిపోతారు. చేకితానుడు చనిపోతాడు, ద్రోణాచార్యుడు చేతి లోపల అనుకుంటా. సో అట్లాగే అందరూ చనిపోతారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ చనిపోతారు. మిగిలిన వాళ్ళందరినీ అశ్వత్థామ చంపేస్తారు. ఒకసారి ఆలోచించండి, ఎంత బాధ అనిపిస్తుంది. హ్యాపీ ఫ్యామిలీ అందరు చచ్చిపోయారు. ద్రుపదుడు చనిపోతాడు. ద్రుపదుడు ఇంక ఇంతకంటే ఘోరం ఏమిటి? ద్రుపదుడు ద్రౌపది వాళ్ళ అన్నగారు, శిఖండి ద్రౌపదికి ఇద్దరు అన్నలు, ఇద్దరు చచ్చిపోతారు. ఇంతకంటే ఘోరం ఏంటి? ఒక తప్పు చేస్తే ఆ తప్పు వల్ల నీకే లాస్ కాదు, అవతల వల్ల కూడా నువ్వు క్షయము, హింస ఇవన్నీ కూడా జరిపిన వాడివి అవుతావు. చాలా గొప్ప శ్లోకం ఇది. అంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది. కాబట్టి అలా చేయకుండా ఉండాలి. ఇవాళ మనం ఏం తెలుసుకున్నాము? 3 రకాల కర్మలు తెలుసుకున్నాము. సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ అని 3 కర్మలు తెలుసుకున్నాము. సాత్విక కర్మ ఏంటంటే సంఘరహితంగా నాకు విధించినటువంటి కర్మలను ఏ రకమైన కోరిక లేకుండా, ఏ రకమైన రాగద్వేషాలు లేకుండా, ఇవి నేను చేయాల్సినవి కాబట్టి చేస్తాను, సాత్విక కర్మ. రాజస కర్మ ఏమో అహంకారము, వీడికి చూపించాలి, వాడికి చూపించాలి, వ్యయ ప్రయాసాలు ఉంటాయి, బోల్డ్ అంతా ఖర్చు పెడతాము, జనాలందరికీ కనిపించేలాగా చేస్తూ కోరికల కోసం చేస్తున్నటువంటిది రాజసిక కర్మ. తామసిక కర్మ అంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి అసలు ఆలోచించకుండా ఏమైనా జరగని నా మొండితనం కోసం చేస్తాను, అవతల వాడికి లాసు నాకు లాసు, అవతల వాడికి హింస నాకు హింస. ఒకడు తప్పు డెసిషన్ తీసుకుంటే, ఒక ట్రంప్ ఒక్కడు తప్పు డెసిషన్ తీసుకుంటే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. రష్యా వాడు ఒక చిన్న రాజ్యాన్ని పట్టుకోవడం కోసం ట్రై చేస్తే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయింది. కరోనా నుంచి బయటపడ్డామో లేదో యుద్ధాలు స్టార్ట్ అయిపోయాయి. కొంతమంది తప్పు వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, ఆహారం లేని వాళ్ళు, ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తామస కర్మల కిందికే వస్తాయి. సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇందాక వేణుగోపాల్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి ఒకసారి. ఒక్క నిమిషం, ఇది బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది. చెప్పండి. కర్ణుడు వీళ్ళను రక్షిస్తాడా పాండవులను? ఎప్పుడంటే అజ్ఞాతవాసంలో. ఎవరు రక్షించాడా? తప్పు మాట. దీంట్లో సీరియల్ అడుగుతున్నా, అందుకని చూసుకుంటూ ఉంటే శకుని కర్ణుడిని నమ్మడు. వాళ్ళు దాపు పైన ఉంటారు, వీళ్ళు కింద ఉంటారు, వీళ్ళు కనబడరు అనమాట. అజ్ఞాతవాసంలో ఊకే బాణం పట్టుకొని ఉంటాడు కర్ణుడు. శకుని నమ్మడు. మళ్ళా రాజ్యానికి పోయినాక మళ్ళా కర్ణుడి మీద చాడీలు చెప్తాడు. కర్ణుడు ఏమంటాడంటే నీవే వద్దన్నావు కదా నువ్వు చెప్పంటే తప్పిపోయినాడు అని భీష్ముడు అంటాడు. అది నాకు అనుమానం వచ్చింది అని అడుగుతున్నా సార్. ఓకే, జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఈ రోజు నేర్చుకున్న సాత్విక, రాజసిక, తామసిక కర్మలు అర్థమైనయా? అంటే మనం నిత్యం చేసే కర్మలు కూడా ఎవరికి కలిగించకూడదు. మన క్యాపబిలిటీ చూసుకునే మొదలు పెట్టాలి ఏదైనా కూడా అన్నట్టు. అంటే ఆ చిన్నది పెద్దది కాకపోయినా మన చిన్న దాంట్లో కూడా అన్వయించుకోవాలి కదా సార్. ఎవరికి హాని కలిగించకూడదు, అంతే కదా. అదే అంటే మన క్యాపబిలిటీ ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు జరిగే ఆడంబరాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు చూసి మనం అనుకరించడం కానీ, వచ్చే పరిణామం కానీ, రిజల్ట్ కానీ తెలియకుండా చేసుకునేది, అది మన నిత్య జీవితంలో జరిగే కర్మలకు కూడా మనం అన్వయించుకోవాలి కదా సార్. కరెక్ట్, 100% కరెక్ట్. ప్రతి దానికి అన్వయించుకోవాలి. మనం చేసే పని చేసి తీరాల్సిందే, ఇష్టమున్నా లేకున్నా. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఇష్టం ఉండే వెళ్తామా ప్రతిరోజు? ఇష్టం లేకపోయినా వెళ్తాం. అలాగే ఇంట్లో వంట చేయడానికి ఓపిక లేదు, కానీ సరేలే వంట చేద్దాం, నా బాధ్యత. పిల్లల్ని తయారు చేయాలి, చిన్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయి పిల్లలవి తయారు చేయాలి. సార్ మీ ముఖం చూస్తే మీరు ఎప్పుడు ఇంట్లో పని చేసినట్టు లేరు అని చెప్పి చాలా మంది అన్నారు. సో అది కరెక్టే, కానీ బట్ నేను చూసాను ఎంత పనులు ఉంటాయో ఇంట్లో పిల్లలవి.
సో పనులు చాలా ఉంటాయి అవన్నీ బాధ్యతాయుతంగా చేయాలి. అంతేగాని నేను ఏదో గొప్పని అనుకుంటా, అవేమి గొప్పలేదు. ఇంట్లోపల పనులు చేస్తే దేవుడు నువ్వు అరే భలే చేసావురా, నువ్వు నీ పిల్లాంని మంచిగా చదివించావు, పిల్లల్ని బాగా పోషించావు, పద స్వర్గానికి వెళ్ళు అని అనడు. ఏం లేదు, నీ పని నువ్వు చేసావు అంతే, నీకు చెప్పిన పని చేసావు అంటాడు. దాంతో ఏం పుణ్యం రాదు. చెప్పిన బాధ్యతని చేస్తే దానికి ఏమి పుణ్యం రాదు. చెయ్యకపోతే పాపం వస్తుంది. నువ్వు భార్య పిల్లల్ని సరిగా చూసుకోలేదు, వాళ్ళని సరిగా చదివించలేదు, వాళ్ళని బాధ్యత తీసుకుని ఇంటికి తాగొచ్చి హస్బెండ్ని కొట్టావు. సో ఇట్లాంటివన్నీ జరిగితే ఏమవుతుంది అంటే అవన్నీ కూడా పాపం కిందికి వెళ్తాయి, పుణ్యం కిందికి రావు. సో కాబట్టి ఏవైతే నువ్వు బాధ్యత తీసుకుంటే పుణ్యం రాదు, బాధ్యత తీసుకోకపోతే పాపం మాత్రం వస్తుంది. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలు తప్పక ప్రతి ఒక్కరూ చేయవలసిందే. నిత్య నైమిత్తిక కర్మల నుంచి అది మినిమం థింగ్స్ దట్ యూ షుడ్ డూ. స్నానం చేసినట్టుగాను, బ్రష్ చేసుకున్నట్టుగాను పనులు చేయాలి అంతే. ఎవరినో ఉద్ధరించడానికి చేయం మనం అవి. కానీ రెండవది కర్తవ్య కర్మలు ఎప్పుడు చేసి తీరాల్సిందే. ఇక రెండవది వచ్చేది ఏంటంటే మనకు ఈ రాజసిక కర్మలో అహంకారంతో వీడు చేశాడు, వాడు చేశాడు, మా ఇంట్లో ఎందుకు చేయకూడదు, ఒకటి పెడతాడు విష్ణు సహస్రనామం పారాయణం చేద్దామని, మా అపార్ట్మెంట్ లో జరిగింది, చేద్దామని. ప్రసాదాలు ఏం పెడదాం, అందరికి ముందు ప్రసాదాలు అన్నారు, తర్వాత భోజనాలకు దిగారు. అందరిళ్లలో ఇప్పుడు భోజనాలు స్టార్ట్ అయ్యాయి. 50 మంది భోజనాలు అనేది కొంతమంది మానేశారు మధ్యలోనే. ఇప్పుడు మా ఇంట్లో పెడితే మేము కూడా భోజనాలు పెట్టాలి కదా అని మానేశారు. కొంతమంది ఏంది వాళ్ళ గొప్ప చూపించుకోవడానికి ఇదే అవకాశం, ఎక్కువ 2 ఐటమ్స్ ఎక్కువ పెట్టారు, ఇంటికి కూడా పార్సల్స్ ఇచ్చారు. ఇక నాలంటోడు ప్రసాదం భక్తులు ఎవరైతే ఉంటాడో, నేను లేట్కి వెళ్ళేవాడిని విష్ణు సహస్రనామ పారాయణానికి. అరే మీరు ఫస్ట్ ఉంటారనుకున్నా, మీరు లేట్ వచ్చారంటే నేను వాళ్ళకి జ్ఞానం ఇచ్చేవాడిని. సోహమేకేన శ్లోకేన స్తుత ఏమన్నా సంశయ చెప్పి ఒక్క శ్లోకం చదివాడు. వాళ్ళని ఈ తెలివితేటలు ఎక్కడ పోలేదంటే సరే ఇవన్నీ పక్కన పెట్టండి, ప్రసాదం వేయడం వేయాలని చెప్పి ప్రసాదాలు తీసుకొని వచ్చుకునేవాడిని అన్నమాట. సో మనం ప్రసాదం భక్తులం, మనం రియల్ భక్తులం కాదు. సో మనం అంటే నా గురించి చెప్తున్నాం ఇక్కడ. సో అట్లాగా సో కొంతమంది నాలాంటి ప్రసాదం భక్తులు ఉండేవాళ్ళు, ఫుడ్ మీద భక్తి ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు. కొంతమంది ఏమో చూపించుకోవడానికి. ఇట్లాగే చాలా జరుగుతుంటాయి. భక్తి లేదు, ఏమీ లేదు ఇందులో. హంగు ఆర్భాటము, మా ఇంట్లో బాగా చేసాము, మీ ఇంట్లో బాగా చేసాము, ఇంటి నుంచి అందరు వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఎంత బాగా జరిగింది కదా, ఎంత ఇదిగా జరిగింది కదా అని ఇంట్లో మళ్ళీ చర్చలు. ఇవన్నిటి కోసం చేసేది. భగవంతుడికి ఎంత బాగా కనెక్ట్ అవ్వాలి, ఎంత అద్భుతంగా కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన మరుక్షణం ఇవన్నీ చెడు అని చెప్పి తెలిసిపోతాయి తెలుసా. అయ్యయ్యో ఎన్ని తప్పులు చేశాను దేవుడా, ఎన్ని తప్పులు చేశాను, ఇన్నాళ్ళ పాటు తెలియకుండా ఎన్ని తప్పులు చేశానా అని అనుకుంటాం. జై శ్రీకృష్ణ. శాస్త్రవిహిత కర్మలు అంటే మన శాస్త్రాల్లో చెప్పిన కర్మలు కరెక్ట్ మాత్రమే చేయాలి. అవును, కరెక్ట్. శాస్త్రవిహిత కర్మలు, యజ్ఞాలు తర్వాత యజ్ఞాలు అంటే ఇప్పుడు మీరు యజ్ఞం చేసుకుంటూ, యజ్ఞము అంటే యజ్ఞము దేనికి చేయాలి? యజ్ఞము, తపస్సు, దానము లోపల యజ్ఞం అనేటటువంటిది ఇవి కలికాలంలో చెప్పలేదు. యజ్ఞం అనేది కలికాలంలో చెప్పలేదు. సో అది చెప్పాడు కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చొని యజ్ఞం పెట్టేసేసి ఘనంగా చేసి, ఇవన్నీ యజ్ఞము, యాగము, హోమము 3 రకాలు ఉంటాయి. హోమం ఒక్కటి ఇంట్లో చేసుకునేది ఉంటుంది. ఆ హోమము చేసుకోవచ్చు, తప్పలేదు. ఇంట్లో చిన్న చిన్న హోమాలు చేసుకోవచ్చు. అది కూడా 10 మందిని పిలిచి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు మనకి రాజస కర్మ అయిపోతుంది. శాస్త్ర విహితమైనటువంటి కర్మలు అంటే ఏంటి? నిత్య నైమిత్తిక కర్మలు. శాస్త్రము కర్మలను ఎలా విభజించిందో చెప్తాను. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, తర్వాత తర్వాత ప్రాయశ్చిత్త కర్మలు, తర్వాత నిషిద్ధ కర్మలు. ఇవి ఇన్ని రకాలుగా వించింది. ఇందులోపల ఏవైతే నిత్య నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయో అవి మాత్రమే చేయాలి మనం. కామ్య కర్మలు చేయకూడదు, నిషిద్ధ కర్మలు చేయకూడదు. సో ఇవన్నీ కూడా శాస్త్ర విహిత కర్మలు. జై శ్రీకృష్ణ. ఇంకా ఇంకెవరికైనా ఉన్నాయా? వండర్ఫుల్. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే రేపు మళ్ళీ మనము రాత్రి 9 గంటలకు విష్ణు సహస్రనామం గురించి తెలుసుకుంటాము. సాటర్డే సండే క్లాసెస్ లేవు మనకు. సాటర్డే సండే నాడు మళ్ళీ యాత్ర వచ్చిన వాళ్ళకి ఒకరోజు చక్ర క్లీనింగ్ ది, ఒకరోజు పంచభూత మెడిటేషన్ ది ప్రాక్టీస్ ఉంటుంది. కాబట్టి రేపు ఒక్కరోజు మళ్ళీ మనకు విష్ణు సహస్రనామం కొనసాగుతుంది. సాటర్డే సండే మళ్ళీ మనకు 9 గంటల క్లాసు ఉండదు. క్లియర్ అందరికి? యాత్రా ప్రయాణికులు మాత్రము
సాటర్డే సండేలలో మనం నేర్చుకున్నటువంటి పంచభూత మెడిటేషన్ ఇవి మాత్రం ఉంటాయి. రేపు విష్ణు సహస్రనామం ఉంటుంది. మరిన్ని భగవంతుడి యొక్క గొప్ప లక్షణాలను తెలుసుకుంటాం. సరేనా? వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడిని చేరవలసినటువంటి ఆవశ్యకత ఉందని, భగవద్గీత మహోన్నతమైనటువంటి సంపదను మనకు అందించిందని, దానిని కాపాడుకుని దానిని సరిగా ఆచరించేటటువంటి బాధ్యత మన పైన ఉందని, చేయవలసిన కర్మలను చేయకూడని కర్మలను గుర్తించామని, దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మలుచుకుంటే జీవితం నందనవనంగా మారుతుందని మనందరికీ అర్థమైంది. ఈ విషయము మరింత లోతుగా అధ్యయనం చేస్తారని ఆశిస్తూ ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు విష్ణు సహస్రనామం ద్వారా. అంతవరకు అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ సార్. శుభరాత్రి. జయ కృష్ణ సార్. జై శ్రీ కృష్ణ సార్.